So, hi, hello, namaste, welcome to ISC Marathon Session 2, Indian Polity. So, next one question. The Indian legislature was made bicameral for the first time by Indian Council Act 1892, Indian Council Act 1909, the Government of India Act 1919, the Government of India Act 1935. What is the question is? So, there is a bicameralism introduced in India very first time under the which act of the British Parliament. సో మనం సింపుల్గా చెప్పుకున్నాం బై అంటే ఏం చెప్పుకున్నాం టూ హౌసెస్ బై మీన్స్ టూ హౌసెస్ సో ద టూ హౌసెస్ ఈజ్ ద కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ నథింగ్ బట్ రాజ్యసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ నథింగ్ బట్ లోక్సభ ఇది ఎప్పుడు వచ్చింది మనకి టూ అన్నప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పుకున్నాము 219s ఉంటాయి 1919 దిస్ ఇస్ వన్ టూ హౌసెస్ లైక్ సో ఆన్సర్ ఈజ్ ద సి ద కౌన్సిల్ యాక్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ 1919 as a మాంటేగ్-చేమ్స్ఫోర్డ్ ఆరు మాంటేగ్-చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్గా దీన్ని చెప్పుకుంటాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 101 త్రూ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైనల్లీ పుట్ ఇన్ టు ఎండ్ అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది ఇక్కడ దిస్ ఈజ్ ద కీబోర్డ్ ఎండ్ అయింది ఎవరైంది ఎండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండ్ అయిపోయింది అది క్వశ్చన్. ఇక తీసుకుందాం యాక్ట్ తీసుకుందాం. The Chartered Act 1793, the Chartered Act 1819, the Chartered Act of 1833, the Chartered Act of 1853 అనమాట. సో మనకి ఇక్కడ తీసుకుంటా ఉంటే మనకి ఎట్లా ఎండ్ అయింది అన్నప్పుడు మనకి చాలా సింపుల్గా చెప్పుకున్నాం మనం 1773లో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది 1773 నుంచి మనకి 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పుకున్నాం. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఎందుకు వచ్చింది సార్ అని చెప్పుకున్నాము దెర్ ఇస్ ఏ రెవల్యూషన్ 1857 సిపాయి రివోల్ట్. ఇక్కడ ఎవరితో ఈ పీరియడ్ ఎవరున్నారు మనకి ఇట్ ఈస్ ద అండర్ ది రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆఫ్టర్ ది 1858 ఏమైంది మనకి దెర్ ఇస్ ఎ క్రౌన్ రూల్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఎవరు ఎండ్ అయింది మనకి 58లో మనకి ఎప్పుడు ఎండ్ అయింది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే 58 ప్రకారం మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఎండ్ అయిపోయింది. సో ఎండ్ అయిపోయినటువంటి సంవత్సరం ఏంటి సార్ అంటే 58 ఇది మనకి ఆన్సర్ ఈస్ డి. సో ఇట్లా లాజికల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ద డయార్కీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అండర్ ఏంటంట డయార్కీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ డయార్కీ అక్కడ మనం డై అంటే ఏం చెప్పుకున్నాం మనం 2 అని చెప్పుకున్నాం కదా డై అంటే 2. ఇప్పుడు తీసుకోండి ఇక్కడ మార్లే మింటో రీఫార్మ్స్ మాంటోగ్-చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ సైమన్ కమిషన్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఎప్పుడు తీసుకుందాం మనం అంటే మాంట్ఫోర్డ్ రీఫార్మ్స్ 1919 మనం చెప్పుకున్నాం కదా చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్నే మాంటేగ్-చేమ్స్ఫోర్డ్ని మాంటేగ్ని మాంట్ అన్నారు చేమ్స్ఫోర్డ్లో ఫోర్డ్ అన్నారు. ఇది మనకి ఒక లక్ష్మీకాంత్ బుక్లో ఉంటుంది మాంట్ఫోర్డ్ రీఫార్మ్స్ అని చెప్పేసి చూసుకుంటాం ఆన్సర్ 1919. ఇది ఎలా చెప్పుకున్నాము డై అంటే ఏం చెప్పుకున్నాం 2 అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు 2 అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు మనకి 1919 ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అది కూడా వెరీ ఫస్ట్ టైం అంటే ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రావిన్సెస్లో ఎప్పుడు దీన్ని క్లోజ్ చేశారు సార్ అంటే 1935లో దీన్ని క్లోజ్ చేశారు. మరి 1935లో డయార్కీని ఎక్కడ పెట్టారు సార్ అంటే మనకి సెంట్రల్లో పెట్టారు. ఈ క్లారిటీ మనం మిస్ అవ్వకూడదు. ఈ క్లారిటీ మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ డయార్కీ అన్నప్పుడు మీరు క్వశ్చన్ చూడాలి ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ సెంట్రలా ఆర్ ప్రావిన్సెసా అది లేకపోయినా సరే ఫస్ట్ ఎవరు వస్తారు మనకి 1919 వస్తుంది. ప్రావిన్సెస్ అన్నప్పుడు 1919 ప్రావిన్సెస్లో దీన్ని డిజాల్వ్ చేసుకున్నారు సెంట్రల్లో 1935లో పెట్టారు. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ వాజ్ డిస్క్రైబ్డ్ బై ది జవహర్లాల్ నెహ్రూ యాజ్ చార్టర్ ఆఫ్ స్లావరీ. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో దీన్ని మనకి 1935గా చెప్పుకోవచ్చు. ఎందుకని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పుకున్నారు సార్ యాక్చువల్గా 1935 అనేది చాలా బిగ్గెస్ట్ అని కాంప్రహెన్సివ్ అని చాలా మంచి యాక్ట్ అని చెప్పుకున్నప్పుడు కూడా ఎందుకని దీని మీద కామెంట్స్ వస్తున్నాయి అంటే మనకి ఏం జరుగుతుంది ఇక్కడ ఇంకా మనకి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వలేదు. ఇండిపెండెన్స్ ఇవ్వకుండా నీకు ఎన్ని ఇచ్చినా సరే వేస్ట్ కదా. సో కాబట్టి దీన్ని చార్టర్ ఆఫ్ స్లావరీ అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది 1935. ఇక నెక్స్ట్ వచ్చరికి ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ based on the scheme provided. Question తీసుకుందాం.
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇక్కడ బిట్వీన్ ది సెంటర్ అండ్ దెన్ స్టేట్. ఎప్పటికైనా సరే డిస్ట్రిబ్యూషన్ పవర్ అని కానీ ఇద్దరు వస్తారు, సెంట్రల్ అండ్ స్టేట్ వస్తుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్కీమ్ ప్రొవైడ్. దేన్ని బట్టి మనకి ఇట్లా పెట్టుకున్నారు సార్ అంటే మార్లే మింటో రీఫార్మ్స్ 1909, మాంటేక్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఎక్కడ వచ్చింది సార్ అంటే మనకి 1935లో వచ్చింది. ఎలా వచ్చింది సార్? రైట్, చూడండి మనకి కొంత బేసిక్స్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, కాకపోతే కొంచెం ఇండైరెక్ట్గా ఉంది క్వశ్చన్. మనకి 1919లో మనకి డయార్కీ సిస్టమ్ వచ్చింది. మనకి డయార్కీ వచ్చినప్పుడు దీన్ని రివ్యూ చేయడానికి 1927లో మనకి అనౌన్స్ అయితే 28లో మనకి సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది. 1930లో ఏం చెప్పింది మనకి రిపోర్ట్ చెప్తోంది, నీడ్ టు ఎస్టాబ్లిష్ ది ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. 1935లో మనకి అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి. 1, 2, 3 మధ్యలో ఏం జరిగింది స్టోరీ అంతా కూడా మళ్ళీ కూడా ఒక స్టోరీ లైన్ తీసుకున్నాం మనం. ఈ 35లో ఏం చేశారు సార్ అంటే మనకి ఫెడరల్ సిస్టమ్ అనేది తీసుకుంటూ వచ్చారు. దీంట్లో ఫెడరల్ సిస్టమ్ ఎలా పెట్టారంటే 3 లిస్టులు పెట్టారు. లిస్ట్ నెంబర్ 1 ఏంటి సార్ అంటే ఫెడరల్ లిస్ట్ అని, లిస్ట్ నెంబర్ 2 వచ్చరికి ప్రావిన్సెస్ లిస్ట్ అని, లిస్ట్ నెంబర్ 3 వచ్చరికి కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి ఒక 3 లిస్టులను పెట్టమనేది మనం చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఫెడరల్ లిస్ట్ అనేది ఎవరికి సంబంధించింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, ప్రావిన్సెస్ ఎవరికి సంబంధించింది స్టేట్కి సంబంధించింది, ఇది ఇద్దరికి సంబంధించింది. అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాయా లేదా? జరిగినవి. అంటే వాడు డైరెక్ట్గా మనకి ఫెడరల్ లిస్టు ప్రావిన్సెస్ లిస్ట్ అంటే మనం పెట్టేస్తాం, కానీ ఏమన్నాడు ఇండైరెక్ట్గా ఎక్కడ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయినది అని మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ 1935. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి 1919, 1935 ఇలాంటి క్వశ్చన్స్ పడతాను. మీకు చెప్పాను 1773, 1784 ఫిక్స్ యాక్ట్, మనకి 93, 61, 33, 53 ఈ కౌన్సిల్ యాక్ట్లు ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు కూడా చివరికి వచ్చే కొన్ని డెప్త్ పెరుగుతూ ఉంటుంది. చివరికి వచ్చే కొన్ని చట్టాలు చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం అనమాట. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వేర్ ది మెంబర్స్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, మనకి డ్రాఫ్ట్ చేశారు కాన్స్టిట్యూషన్ని, అంటే మొత్తాన్ని రాశారు. దీనికి ఎవరున్నారు అంటే కొంతమంది మెంబర్స్ ఉన్నారు. మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా మనం చెప్పుకున్నాం అనమాట. నెంబర్ 1 కేఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సర్దార్ పటేల్. కోడ్స్ ఎవరున్నారంటే 1, 3 అండ్ 1BCD అని చెప్పేసి కోడ్స్ ఇచ్చాడు. మీకు సింపుల్గా మనం దీన్ని అనాలిసిస్ చేసుకోవాలంటే మీకు ఏం చెప్పాను, మనకి ఫస్ట్ వన్ వచ్చరికి మనకి ఎవరైనా చెప్పుకున్నామంటే మనకేం చెప్పుకున్నామంటే ఎం అనే పదం మీద చెప్పుకున్నాం. కేఎం మున్షి గారు, తర్వాత సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, మున్షి గారు ఒకళ్ళు, తర్వాత వచ్చరికి సాదుల్లా, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అని చెప్పి చెప్పుకున్నాము. ఎం అనే పదం మీద మున్షి గారు ఉన్నారా, కాబట్టి రైట్ ఆన్సరు. అసలు జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడా? లేడు. సో జవహర్లాల్ నెహ్రూ లేడు కాబట్టి రెండో ఆప్షన్ ఎక్కడుందో అది కొట్టేసుకుందాం మనం. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది జవహర్లాల్ నెహ్రూ లేడు. సో ఇంకొంచెం క్లారిటీగా తెలియగిచ్చాడు. సర్దార్ పటేల్ ఉన్నాడా? లేడు. సర్దార్ పటేల్ ఎవడైనా మనకి అడ్వైజరీ కమిటీకి చైర్మన్, ఈయన ఫండమెంటల్ రైట్స్ కమిటీకి చైర్మన్. కాబట్టి సర్దార్ పటేల్ డ్రాఫ్టింగ్ కమిటీలో లేడు. కాబట్టి 4 ఎక్కడ ఉందో కొట్టేసుకుందాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ దీన్ని తీసేసుకుందాము, ఇక్కడ 4 ఉంది, దీన్ని తీసేసుకుందాము. ఇప్పుడు ఆన్సర్ ఎవరు వస్తున్నారని మనం గెస్ చేస్తూ ఉంటే మనకి 1-3 రావడానికి ఛాన్స్ ఉంది. 1-3 కేఎం మున్షి గారు అన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా లేరు కాబట్టి అల్లాడి కృష్ణస్వామి అయ్యరు, గోపాలస్వామి అయ్యంగారు, కృష్ణస్వామి అయ్యర్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. ఆన్సర్ 1-3 ఎక్కడ ఉంచారంటే ఆన్సర్ సి. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, ఇక నెక్స్ట్ వచ్చరికి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి మనకి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి. దీనికి ఎవరు సార్ అంటే మనకి బిఆర్ అంబేద్కర్, జేబీ కృపలాని, జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కాదు, ఈయన ఎక్కడ ఉన్నాడు సార్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు. జేబీ కృపలాని ఫండమెంటల్ రైట్స్ కమిటీ సబ్ కమిటీ చైర్మన్, జవహర్లాల్ అంబేద్కర్ వచ్చరికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఇక మిగిలిపోయింది ఎవరు సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ. అలా కూడా మన ఎలిమినేషన్ ద్వారా పెట్టేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ప్రిసైడెడ్ అంటే జరిగించారు, హూ రన్ ఆర్ హూ హెల్డ్ ది మీటింగ్ అంటే ఎవరు చేశారు సార్ అంటే రాజేంద్ర ప్రసాద్, సచ్చిదానంద సిన్హా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హెచ్వి కామత్. సో ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరుపుకున్నాం మనం? ఫస్ట్ మీటింగ్ అన్నప్పుడు 1947 అని చెప్పేసి 1946 అని చెప్పుకున్నాం.
1946 డిసెంబర్ 9th, 1946 డిసెంబర్ 9th, డిసెంబర్ 11th, డిసెంబర్ 13th అని చెప్పేసి 3 డేట్స్ చెప్పుకున్నాం. ఇక ఫస్ట్ మీటింగ్ 9 జరిగినప్పుడు ఎవరున్నారు మనకి? సచ్చిదానంద సిన్హా. ఎవరు కదా? ఆన్సర్ ఈజ్ ద బి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం మనము? ఇతను ఉండాలి, సచ్చిదానంద సిన్హే ఉండాలి అని ప్రపోజ్ చేసింది ఎవరు? జేబీ కృపలాని గారు. జేబీ కృపలాని గారికి ఈ థాట్ ఎలా వచ్చింది? సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఇదే ఫాలో అవుతారు. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఏమని ఫాలో అవుతుంది? చైర్మన్ టెంపరీగా ఎవరినైనా ప్రొటెం స్పీకర్ని పెట్టాలంటే సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది హౌస్ని పెట్టాలని చెప్పేసి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ చెప్తుంటారు. దాన్ని బేస్ చేసుకొని జేబీ కృపలాని గారు సచ్చిదానంద సిన్హాని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే పెద్దవాళ్ళని ముందుకు వెళ్ళటం అనేది ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాము. ఇది 9th జరిగింది. 12th అయితే 11th అయితే పర్మనెంట్గా వస్తున్నాడు ఎవరంటేనా? రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ వస్తున్నాడు. ఈయన వచ్చరికి 11th వస్తున్నాడు. ఆన్సర్ వచ్చరికి బి ఆన్సర్. కాబట్టి టెంపరీ ఇక్కడ టెంపరీ పర్మనెంట్ అడగట్లా, ఫస్ట్ అని అడుగుతున్నాడు. ఒకవేళ సెకండ్ అని అడిగితే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు. జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ పెట్టుకోవాలి. అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మనకి ఆన్సర్ ఎట్లయినా పెట్టేసుకోవచ్చు. రైట్. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఫంక్షనింగ్. ఎప్పటి నుంచి మనకి పనిచేస్తుంది? ఫంక్షనింగ్ అంటే ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉంది? ఆన్సర్ వచ్చరికి 9th డిసెంబర్ 1946, 1 జనవరి 1949, 26 జనవరి 47. ఇక్కడ కొంచెం ఇయర్ తప్పబడింది, నేను చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. 1950 తీసుకుందాం. ఆన్సరు మనకి జనవరి 26 నుంచి జరుగుతూ ఉంటుంది ఎప్పటికైనా సరే. అంటే ఇక్కడ తీసుకుందాం. ఆన్సర్ వచ్చరికి సి ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి అడాప్ట్ అండ్ ఎనాక్ట్ అని చెప్పుకుందాం. ఇక్కడ మన క్లారిటీ తీసుకుందాం సబ్జెక్ట్. అడాప్ట్ అండ్ ఎనాక్ట్ ఎప్పుడు జరిగింది సార్ అంటే మనకి అడాప్ట్ ఎనాక్ట్ చెప్పింది మనకి 26th నవంబర్ 1949లో అడాప్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? ఇది క్వశ్చన్ మనకి. ఎప్పుడు కేమ్ ఇన్ టు ఫోర్స్, ఎప్పుడు ఫంక్షన్ లేక వచ్చింది? ఇది పాయింట్. కేమ్ ఇన్ టు ఫోర్స్ లేకుంటే ఎప్పుడు మనకి ఇంప్లిమెంట్ అయింది, ఎప్పుడు ఫంక్షన్ లేక వచ్చింది? ఈ సినానిమ్స్ తీసుకున్నాం. నెంబర్ 1 వచ్చరికి ఇంప్లిమెంటేషన్, ఫంక్షనింగ్, కేమ్ ఇన్ టు ఫోర్స్. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చింది సార్ అంటే సేమ్ డేటు 26th, బట్ మంత్ అనేది చేంజ్ అవుతా ఉంది. జనవరి 1950. ఇది ఆన్సర్ మనకి. రిపీటెడ్గా 247 వచ్చింది. అసలు ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ డే, ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. జనవరి 1 మనకి ఇంప్లిమెంట్ కాలేదు. అసలు 46లో మనకి ఇంకా రాస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఆన్సర్ సి అనేది పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 110. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ కంప్లీటెడ్. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది కాన్స్టిట్యూషన్ అనేది మనకి? కంప్లీటెడ్ 11th February 1948, 26th November 1949, 26th January 1950. నన్ ఆఫ్ దీస్ అనేటప్పుడు దీని అసలు ఫస్ట్ దీని పక్కన పెట్టేసుకోండి. సో 1950లో ఏమైంది మనకి? ఫంక్షనింగ్ అయింది. ఏమైంది మనకి? ఫంక్షనింగ్ అయింది. కేమ్ ఇన్ టు ఫోర్స్ అయింది, ఇంప్లిమెంట్ అయింది. ఇది ఈ డేట్ చెప్తున్నాం. 48 ఇంకా మనకి అవ్వలేదు. ఎప్పుడిప్పుడే చెప్పుకున్నాం కదా. 26 నవంబర్ 1949లో రిటర్న్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయి ఆ రోజే మనకి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వన్, టు ప్రొడ్యూస్ ది కాన్స్టిట్యూషన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టుక్. అంటే కాన్స్టిట్యూషన్ మొత్తానికి ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నది అనేది మనకి ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ 2 years 11 months 18 days, 3 years 10 months 10 days, 4 years 11 months 11 days, 5 years 5 months 5 days. అసలు ఇంతకన్నా మనం సింపుల్ క్వశ్చన్ ఇంకోటి ఉండదు. ఆన్సర్ ఈజ్ ద 2 years 11 months 18 క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద విచ్ ఇయర్ డిడ్ ది పార్లమెంట్ అడాప్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ సంవత్సరంలో మనం అడాప్ట్ చేసుకున్నాం మనం కాన్స్టిట్యూషన్? క్వశ్చన్ చూడాలి. ఇంప్లిమెంట్ అన్నాడా అడాప్ట్ అన్నాడా? చూడండి ఇది క్వశ్చన్. ఇంప్లిమెంట్ అంటే మనకి 1950 వస్తుంది. అడాప్ట్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది? 1947 వస్తుంది. 1947 కూడా 49 రావాలా. సో ఇది కూడా ఒక ఆప్షన్ తప్పు ఉంది. సో విచ్ ఇయర్ డిడ్ ది పార్లమెంట్ అడాప్ట్ ది కాన్స్టిట్యూషన్ సార్ అంటే సంథింగ్ 50 కాదు, 52 కూడా కాదు. ఇక్కడ మనం మార్చుకుందాము, 49 తీసుకుందాం. మీ ఇష్టం ఏది మార్చుకున్నా పర్లేదు, కానీ ఆన్సర్ మాత్రం 1949. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ పార్లమెంటరీ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ అయింది? ఎప్పుడు మనకి పార్లమెంటరీ గామ్ అనేది ఫస్ట్ పార్లమెంటరీ ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఎవరు మనకి? బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. సో మనకి ఆన్సర్ ఇస్ ద బ్రిటన్. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం పార్లమెంటరీ మోడల్ అంటే? బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఎంజాయ్ ది ఫెడరల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్? ఇప్పుడు చూడాలి, ఇక్కడ ఫెడరల్ ఫామ్ ఆఫ్ కంట్రీస్లో కింద ఇవ్వబడిన కంట్రీస్లో ఎంజాయ్ చేస్తున్నారంట. ఎవరు అని చెప్పి చెప్తున్నాడు. చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, క్యూబా, బెల్జియం అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ ఆన్సర్ వచ్చరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యాక్చువల్గా మనకి ఫెడరల్ సిస్టంలో మనకి 2 కంట్రీస్ ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది,
కెనడా ఉంటుంది. రెండు కూడా ఫెడరల్ కంట్రీసే. రెండుకి డిఫరెన్షియేషన్ ఏంటి సార్ అంటే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కెనడాకి డిఫరెన్షియేషన్ చూద్దాం. కొంత సబ్జెక్ట్ చెప్తాను చూడండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీరు చూస్తూ ఉన్నప్పుడు ఎప్పటికైనా సరే 50 స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. సో మనకి 50 మనం చూస్తూ ఉంటాం ఫ్లాగ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి సార్ అంటే ఇలా ఇండివిడ్యువల్గా ఉన్నటువంటి 50 స్టేట్స్ అన్నీ దే ఆర్ కమింగ్ టుగెదర్, ఇలాగా అన్నీ కూడా దగ్గరకు వచ్చాయి. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే మనకి ఇంటిగ్రల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కెనడా కూడా మనకి ఏమవుతుంది సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ కొరకు ఏమవుతుంది సార్ అంటే ఇలా విడిపోతూ ఉంటాయి. ఒక పెద్ద దేశం విడిపోతాయి కానీ మళ్ళీ రెండు కూడా కనెక్ట్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఎందుకు దగ్గరగా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి సార్ అంటే ఫర్ ది డెవలప్మెంట్, ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు డివైడ్ అవుతాయి సార్ అంటే ఫర్ ది సేక్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ డెవలప్ అయిపోయినా సరే దే ఆర్ కమింగ్ టు వన్ నేషన్గానే ఉంటాయన్నమాట. సో మనకి దీన్ని ఏమంటారంటే మనకి డివైడెడ్గా ఉన్నటువంటి మనకి ఫెడరల్ సిస్టమ్ అని, యునైటెడ్ ఫెడరల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. రెండు కూడా ఫెడరల్ సిస్టమే. అది పాయింట్ ఏంటి సార్ అంటే కింద ఇచ్చిన వాటిల్లో మనకి ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, కెనడా ఆప్షన్ లేదు. కాబట్టి ఆన్సర్ ఎవరు మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అయితే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాచ్ ది ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2. పార్ట్ 9A 9B పార్ట్ 14A 4A అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తున్నాడు. లిస్ట్ 2లో వచ్చరికి ట్రిబ్యునల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, కోఆపరేటివ్స్, మున్సిపాలిటీస్. మనకేం తెలియదు, సింపుల్గా మనకేం తెలుసు, ఫండమెంటల్ డ్యూటీస్ మనకు తెలుసు. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉన్నాయి మనకి 4Aలో ఉన్నాయి. ఇది యాడ్ చేసింది. సో 4A 14A అని చెప్పుకున్నాం కదా. 4A తర్వాత వచ్చరికి 14A అని చెప్పి చెప్పుకున్నాం. అంటే మనం ఇలా రాసుకోవాలి ఎప్పటికైనా సరే 4A 14A. 14A దేనికి సంబంధించింది, ట్రిబ్యునల్కి సంబంధించింది. 14A ట్రిబ్యునల్ తీసుకున్నాం. సో తర్వాత వచ్చరికి 73, 74 అమెండ్మెంట్ ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్ వస్తాయి. మున్సిపాలిటీస్ వచ్చరికి 9A కిందికి వస్తాయి. కోఆపరేటివ్ వచ్చరికి B కిందికి వస్తాయి. మీకు చెప్పుకున్నాం 9BC కోఆపరేటివ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆన్సర్లు తీసుకుందాం. ఫస్ట్ దానికి ఏంటిది మనకి A 4 అనమాట. ఫస్ట్ దానికి 4 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కాబట్టి Cని మనం కట్ చేసుకోవచ్చు, ఇక్కడ కట్ చేసుకోవచ్చు. సింపుల్ ఎలిమినేషన్ మెథడ్ ఇలాంటిది పెట్టేసుకోవాలి. ఇలా ఎప్పటికైనా సరే ఆప్షన్స్ ఇచ్చాడు సార్ అంటే కొట్టేయడం సింపుల్గా. మళ్ళీ మీరు చెక్ చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఒకటి తెలిస్తే చాలా మనకి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక పార్ట్ 9B ఏమంటున్నాడు, కోఆపరేటివ్స్ అంటున్నారు. నెంబర్ 3 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. రైట్, బాగా కొంచెం మనకి టైం తీసుకుంటున్నాడు ఇక్కడ. పార్ట్ 14 ఏం చెప్పుకున్నాము, ట్రిబ్యునల్స్. అంటే సి వచ్చరికి 1, ఇక్కడ ఉంది 1 ఉంది, అక్కడ 2 లేదు, 2 ఉంది. కాబట్టి రాంగ్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఆన్సరింగ్. యూపీఎస్సీలో ఉంటాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఆన్సర్ సి. నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిపబ్లికన్ బికాస్ ఇట్. కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఏంటిదంట, రిపబ్లిక్ అంట. ఎందుకని రిపబ్లిక్, వాట్ ఈస్ ద రీజన్ అంటే వై, బికాజ్ అంటే ప్రొవైడ్ ఫర్ అన్ ఎలక్టెడ్ పార్లమెంటు, ప్రొవైడ్స్ ఫర్ అడల్ట్ ఫ్రాంచైజీ, కంటైన్స్ ఏ బిల్ ఆఫ్ రైట్స్ యాజ్ నో హెరిడిటీ ఎలిమెంట్స్. ఇక్కడంటే మనకి హెరిడిటీ అనేది లేదు. అంటే 2 టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి మొనార్కీ అంటారు. మొనార్కీ నథింగ్ బట్ కింగ్షిప్లో ఉంటుంది. రెండో టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి సార్ అంటే రిపబ్లిక్ అని ఉంటాయి. సో వరల్డ్ వైడ్గా గవర్నమెంట్స్ 2 టైప్స్ అనమాట. ఒకటి కింగ్షిప్లో ఉంటాయి, రెండోది రిపబ్లిక్ ఉంటుంది. కింగ్షిప్ అంటే ఎలా వస్తుంది సార్ అంటే ఇప్పుడు నేను కింగ్ అనుకోండి, నా కొడుకు కూడా కింగ్ అవుతాడు, వాళ్ళ కొడుకు కూడా కింగ్ అవుతాడు. ఎందుకంటే మా నాయన కింగ్, మా తాత కూడా కింగ్. ఇట్లా హెరిడిటీ అనేది వస్తూ ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తూ ఉంటే దాన్ని కింగ్షిప్ ఆర్ మోనార్కీ అంటారు. మోనార్కీ, కింగ్షిప్ ఆర్ మోనార్కీ. సో మొనార్కియల్ సిస్టమ్ అంటారు. ఆ రాజు చెప్పిందే వేదము, రాజు చెప్పిందే శాసనం అంటాం కదా అంట. ఇక రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే దెర్ ఈజ్ నో హెరిడిటీ. హెరిడిటీ అనేది ఉండదు ఇక్కడ. హెరిడిటీ లేకుండా మరి ఎలా ఉంటుంది సార్ అంటే ద హెడ్ ఆఫ్ స్టేట్ మస్ట్ బి ఎలెక్టెడ్. ద హెడ్ ఆఫ్ స్టేట్ మస్ట్ బి ఎలెక్టెడ్ అవుతూ ఉంటాడు. ఎట్లా ఎలెక్ట్ అవుతాడు సార్ అంటే డైరెక్ట్ వెళ్ళవచ్చు, ఇండైరెక్ట్గా వెళ్ళవచ్చు. బట్ ఇండియా ప్రాక్టీసింగ్ ది ఇండైరెక్ట్ ఎలెక్టెడ్ స్టేట్ ఆఫ్ ది head of the constitution, that is nothing but president of India. Answer is the no heredity, right? Next question, which article of the Indian constitution did Dr. B.R. Ambedkar term as a heart and soul of the Indian constitution? B.R. Ambedkar garu heart and soul అని చెప్పేసి ఒక ఆర్టికల్ని చెప్పాడు. అదే ఆర్టికల్ 1932 14356 అంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ఎందుకు అవుతుంది సార్ అంటే
It is the constitutional remedies. Is there any problem of the fundamental rights? The Supreme Court came into picture and protect the fundamental rights. Is there any problem? Is there any violation of the fundamental rights? Under Article 226, the High Court came into picture and will protect the constitution of the fundamental rights. So కాబట్టి అంబేద్కర్ ఏమంటాడు సార్ అంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆర్టికల్ అంటారు. అంబేద్కర్ ఇంకొక మాట అంటాడు, వితౌట్ ఆర్టికల్ 32 ఇన్ ది ఫండమెంటల్ రైట్స్ ద ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి నులిటీ అంటాడు. నులిటీ అంటే చనిపోయినట్టుగా చెప్తాడు, శుష్కించిపోయినటువంటి డ్రై అయిపోయినటువంటిది ఫండమెంటల్ రైట్స్కి వాల్యూ లేదు. ఫండమెంటల్ రైట్స్కి వాల్యూ ఎలా వచ్చింది సార్ అంటే అండర్ ద 32 ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద స్టేట్మెంట్ గివెన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్ ది స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో 2 కంట్రీస్ ఉన్నాయి, కెనడా, తర్వాత వచ్చరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆన్సర్ 2 ఉన్నప్పుడు ఏం పెట్టాలి సార్? ఇప్పుడు క్వశ్చన్ బట్టి ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు ఏమన్నాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్, ఇది పాయింట్. ఎంజాయ్ అనే పదం చెప్పుకున్నాం ఇందాక. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇండియా బారో చేసుకుంది. ఏది బారో చేసుకుంది సారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని బారో చేసుకుందా, కెనడాని బారో చేసుకుంది సార్ అంటే కెనడాని బారో చేసుకుంది. కెనడాలో ఏముంటుంది సార్ అంటే సెంటర్ మస్ట్ బి స్ట్రాంగ్ దాన్ ది స్టేట్, సెంటర్ ఈజ్ ద మోర్ పవర్ఫుల్ దాన్ ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాగా మనకి క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ తీసుకోవాలి, క్వశ్చన్ బట్టి ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ద ఆఫీస్ ఆఫ్ ది లోక్పాల్ అండ్ లోక్యుక్త ఇన్ ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ ది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్? పార్లమెంటరీ కమిషనర్ ఆఫ్ యూకే, అంబుడ్స్మ్యాన్ ఇన్ స్కాండినేవియా, ప్రొక్యూరేటర్ జనరల్ ఆఫ్ రష్యా, తర్వాత వచ్చరికి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇన్ ఫ్రాన్స్. మొత్తానికి ఒక 4 కంట్రీస్ చెప్తున్నాడు. ఫ్రాన్స్ అని, రష్యా అని, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, లండన్ గురించి, యునైటెడ్ ఆఫ్ కింగ్డమ్ గురించి చెప్తా అన్నాడు. ఇది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే అంబుడ్స్మ్యాన్ సిస్టమ్ అంటారు. సో అంబుడ్స్మ్యాన్ సిస్టమ్ ఏంటి సార్ అంటే, సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సాల్వ్ చేస్తారు, అది అంబుడ్స్మ్యాన్ సిస్టమ్ అంటారు. సో ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అంటే మనకి లోక్పాల్ అండ్ లోకాయుక్త, లోక్పాల్ లోకాయుక్త. సో లోక్పాల్ లోకాయుక్తలో ఏం జరుగుతుంది సార్ అంటే సెంట్రల్ లెవెల్లో మనకి లోక్పాల్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో లోకాయుక్త అనేది మనకి ఉంటుంది. లోకాయుక్త చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ లెవెల్లో లోక్పాల్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో లోకాయుక్త అనేది ఉంటుంది. ఏం చేస్తారు సార్ అంటే ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం అనేది చేయడంతో పాటు మనకి మంచిగా మనకి అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ బోర్న్? అసలు వరల్డ్లోనే అని చెప్పుకోవచ్చు అనమాట. వేర్ వాజ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఏమైందంట, బోర్న్ అయిందంట, పుట్టిందంట. వాళ్ళే ఫస్ట్ టైం రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాశారని దాని అర్థం అనమాట. సో ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ వచ్చరికి ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పుకోవచ్చు. ఇండియా ఆల్సో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, బట్ కీవర్డ్ ఈజ్ ద biggest written constitution or largest written constitution. India also first written constitution, but the keyword is the biggest written constitution or largest written constitution. Right. So next question. So single citizenship is the gift of Irish constitution, US constitution, British constitution, Canadian constitution, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో సింగిల్ సిటిజన్షిప్ అనేది మనకి ఎక్కడ తెచ్చుకున్నాం సార్ అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకున్నాం. సో ఇండియా ప్రాక్టీసింగ్ ది సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఏ లిస్ట్లో ఉంటుంది? సెంట్రల్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంక్రీట్ లిస్ట్ సార్ అంటే సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ లిస్ట్లో ఉన్నప్పుడు హూ ఆర్ ద హోల్ అండ్ సోల్ అథారిటీ మేకింగ్ ఆఫ్ ది లా అండ్ సర్టన్ లిస్ట్ అంటే, సో ఎస్పెషల్లీ ఫండమెంటల్ మనకి సిటిజన్షిప్ అనేది సెంట్రల్ లిస్ట్ ఉంది కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంటే మనకి లా చేస్తూ ఉంటుంది. ఇలాగా చేసినటువంటి ఫస్ట్ లా ఏంటి సార్ అంటే 1950 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. దీన్ని రీసెంట్గా మాడిఫై చేసి 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకుంటూ వచ్చారు. అంటే ఈ చట్టంలో ఏమున్నది మనకి బై బర్త్ ఇస్తారు, తర్వాత బై హెరిడిటీ ఇస్తారు, బై రిజిస్ట్రేషన్ ఇస్తారు, బై న్యాచురలైజేషన్ ఇస్తారు, కానీ రిలీజియస్ ప్రకారం లేదు. ఈ చట్టం ప్రకారం ఏం తీసుకొచ్చారు సార్ అంటే రిలీజియస్ అనే ఓడి వల్ల కానీ పర్సిక్యూటెడ్ అనే ఓడిని బేస్ చేసుకుంటూ ఇచ్చాడు. ఇది మనకి సిటిజన్షిప్ అనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఆర్టికల్ 5 to 11 అనేది మనకి ఆర్టికల్స్ ఉంటాయి. రైట్. ఇట్లా ఒక ఓడ్ రాగానే మిగతా అన్ని చెప్పేసుకుని గుర్తు తెచ్చుకున్నామంటే చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది, అందువల్ల అనమాట. ఇక నెక్స్ట్ దట్స్ ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ రీడ్స్ ఇండియా యాజ్. వావ్,
సూపర్ క్వశ్చన్ పడింది, ఇంకా క్వశ్చన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను. సో ఇది మంచి క్వశ్చన్ అనమాట. సోవరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అలా ఉందా మన కాన్స్టిట్యూషన్లో? చూద్దాం. సోవరిన్ డెమోక్రటిక్ సోషలిస్టిక్ సెక్యులర్ రిపబ్లిక్, సోషలిస్టిక్ సావరెన్ డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్, డెమోక్రటిక్ సావరెన్ సెక్యులర్ సోషలిస్టిక్ రిపబ్లిక్. సో ఈ పదాలు చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏం చెప్పుకున్నామంటే మనకి 3 ఎస్లు అని వస్తూ ఉంటాయి, తర్వాత డిఆర్ అనే పదం వస్తుంది. సో డిఆర్ అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఇక్కడ ఏమైనా వచ్చింది మనకి ఎక్కడ రాలేదు, ఎస్ఆర్ అనే పదం వచ్చింది కాబట్టి మొత్తాన్ని కొట్టిపడేయచ్చు. సో 3 ఎస్లు కంటిన్యూస్గా రావాలి కదా, 3 ఎస్లు కంటిన్యూస్గా ఎక్కడ వచ్చినాయా? ఎక్కడ రాలేదు, ఇక్కడే వస్తూ ఉన్నాయి. చూడండి ఎక్కడే వస్తున్నాయి. ఎస్ఓ ఇది కూడా ఎస్ఓ, తర్వాత వచ్చరికి ఎస్సి ఎస్ఈసి ఇలా వస్తూ ఉన్నాయి. రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఇక బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఢిల్లీ హ్యాస్ బికమ్ ద నేషనల్ క్యాపిటల్ రీజన్? ఇవంతా కూడా మనకి జోగ్రఫీలో వస్తూ ఉంటాయి. సో ఢిల్లీ మనకి బికమ్ యాజ్ ఎ నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే మనకి ఢిల్లీని యాక్చువల్గా ఏంటి సార్ అంటే యూనియన్ టెరిటరీ. సో ఢిల్లీ ఈజ్ అ యూనియన్ టెరిటరీ బట్ ఈజ్ నాట్ ఏ స్టేట్, బట్ ఈజ్ హ్యావింగ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్ ఏంటి సార్ అంటే ఢిల్లీ హ్యావింగ్ ది ఎమ్మెల్యేస్. ఇఫ్ ద ఎమ్మెల్యేస్ హ్యావింగ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కన్సర్న్ ఏరియా. సో ఇలాగా మనకి యూనియన్ టెరిటరీకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే 21st 69 71 79 అంటే 69th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఢిల్లీ బికమ్ యాజ్ ఎ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బట్ ఈజ్ నాట్ ఏ స్టేట్, నో. స్టేట్ అసెంబ్లీ ఏంటి సార్ అంటే హ్యావింగ్ ది ఎమ్మెల్యేస్ అండ్ దెన్ హ్యావింగ్ ది చీఫ్ మినిస్టర్ ఇలా ఉంటే దాన్ని మనము స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇండియాలో మనకి ఎన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యూటీలు ఉన్నాయి? ఎట్ ప్రజెంట్ 3 ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, రెండవది పుదుచ్చేరి, మూడవది రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంపార్టెంట్, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అలౌస్ ది ఎంటర్ టు ది ఫార్మ్ న్యూ స్టేట్స్? కొత్త స్టేట్స్ని ఫామ్ చేసే రైట్ ఎవరికి ఉంది సార్? ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే ఆర్టికల్ 3, 4, 5, 6. మీకు సింపుల్గా చెప్పుకున్నాం. ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్పుకున్నాం? యూనియన్ అండ్ టెరిటరీ అని చెప్పుకున్నాం. యూనియన్ టెరిటరీస్ అంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 1 to 4 ఉంటాయి. సెకండ్ పార్ట్ ఏం చెప్పుకున్నాం మనం? సెకండ్ అని రాసుకున్నాం. సెకండ్ సిటిజన్షిప్ అని రాసుకున్నాం. సెకండ్ సిటిజన్షిప్ ఎంత ఉంటుంది మనకి? 5 to 11 ఉంటుంది. సో 5 to 11 అన్నప్పుడు మనకి సిటిజన్షిప్ కాదు కదా. ఇప్పుడు ఏమడుతున్నాడు? కొత్త స్టేట్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ కిందకి వస్తుంది. 5 to 11 అంటే ఇది 5, ఇది కాదు. తర్వాత 6 అంటే ఇది కూడా కాదు. ఇక ఆన్సర్ అన్నిట్లను మనం ఫైనలైజ్ చేయాలా. మనం ఏం చెప్పుకున్నాం? మనం ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ అని చెప్పుకున్నాం. ఆర్టికల్ 2 ఏం చెప్పుకున్నాము? అడ్మిషన్ అండ్ ఏమని చెప్పుకున్నామంటే ట్రాన్స్ఫర్ అండ్ సబ్మెర్జ్ ఆఫ్ ది న్యూ స్టేట్స్ అని చెప్పుకున్నాం. అదంతా కూడా ఇంటర్నేషనల్ బోర్డర్లకు సంబంధించింది. ఇక 3వ ఆర్టికల్ ప్రకారం ఏం చేస్తుంది సార్ అంటే క్రియేషన్ ఆఫ్ ది న్యూ స్టేట్ ఆర్ యూనిఫైయింగ్ ఆఫ్ ది 2 more territories, increasing of the border, increasing of the area, decreasing of the area, altering of the state borders అని తర్వాత చేంజింగ్ ఆఫ్ ది నేమ్ అని చెప్పేసి ఆర్టికల్ 3 ప్రకారం చెప్పుకున్నాము. సో ఆర్టికల్ 3 ప్రకారమే కొత్త స్టేట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక ఆర్టికల్ 3 ప్రకారమే ఉన్న స్టేట్ని ఇట్లాగా 2 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు, లేకుంటే 2 డిఫరెంట్ స్టేట్స్ని ఒక స్టేట్గా ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఏం చేశారు సార్ అంటే ఏపీ గాను తెలంగాణ అని ఫామ్ చేశారు. సో మనకి 1956లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది సార్ అంటే ఒక హైదరాబాద్ స్టేటు తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనే 2 కలిసి ఇలా ఫామ్ అవుతుంది. నేమ్స్ ఏం చేస్తున్నారు? అన్నీ కూడా మనకి ఆర్టికల్ 3 ప్రకారం చేస్తారు. ఆర్టికల్ 4 ఇక్కడే చెప్పేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 4 ఏం చెప్తామండి? Is there any changes to the article 2 and 3 must be change the schedule number 1 and 4. సో ఆర్టికల్ 2కి 3కి ఏమన్నా చేంజెస్ చేస్తా ఉంటే ఎక్కడ షెడ్యూల్ చేంజ్ చేయాలంటే ఏ షెడ్యూల్? ఆర్టికల్ 1 and 4కి మార్పులు చేయాలా? ఇస్ దర్ ఎనీ చేంజెస్ టు ది ఆర్టికల్ 2 and 3 దేర్ మస్ట్ బి అమెండ్ ది ఆర్టికల్ 1 and షెడ్యూల్ 1 and 4 అంటాడు. అంటే షెడ్యూల్ అన్నాడా ఆర్టికల్ అన్నది జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకు సార్ షెడ్యూల్ 1 and 4 అంటే షెడ్యూల్ 1లో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, షెడ్యూల్ 4లో ఏముంటాయి మనకి? రాజ్యసభ సీట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు మనకి 18 సీట్స్ ఉండేవి, ఇప్పుడేమో మనకి 7 వచ్చరికి రాజ్యసభ తెలంగాణకి ఇచ్చారు, 11 ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు. సో ఇలా మొత్తం మాడిఫై అవుతాం. 42 ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు, ఇప్పుడు మనకి 17 తెలంగాణ ఇచ్చారు, 25 వచ్చరికి ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. అంటే 4th షెడ్యూల్లో మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. 28 రాష్ట్రాల్లోనే కాస్త తెలంగాణ రాష్ట్రం పడింది కాబట్టి 29 వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఆ షెడ్యూల్ని మాడిఫై చేయాలా. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. మీకు అన్ని ఇచ్చాను కూడా అక్కడ, రైట్.
Sikkim was made an integral part of the India under the 36th Amendment, 39th Amendment, 40th Amendment to 49th Second Amendment. సో మనకి సిక్కిం అనేది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం ఫామ్ చేసుకున్నాం? ఆర్టికల్ 2నా ఆర్టికల్ 3నా సార్ అంటే ఆర్టికల్ 2 ప్రకారం చేసుకున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 2 ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ బోర్డర్కి సంబంధించింది. ఇక్కడ మనకి చోగ్యాల్ అనేటువంటి కింగ్డమ్ సిక్కిం రాష్ట్రం ఉంటుంది. ఈ సిక్కింను మనం తీసుకొని సబ్మెర్జ్ చేసుకున్నాము. అండర్ ఆర్టికల్ 2 ప్రకారం మనం చేసుకున్నాము. ఆర్టికల్ 2కి 3కి వేరియేషన్ ఉంటుంది. ఆర్టికల్ 2లో అమెండ్మెంట్స్ ఉంటాయి, ఆర్టికల్ 3లో అమెండ్మెంట్స్ ఉండవు. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఎన్నో అమెండ్మెంట్ అంటే 36th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. 35 ఒకటి, 36 2 అమెండ్మెంట్స్ ఉంటాయి. 1974, 1975 అని చెప్పి చెప్పుకున్నాం మనం. సో ఈ ఇయర్ కాదు, ఇది పక్కన పెట్టేసుకోండి. 32, 36 ఏంటి సార్ అంటే 35 అని చెప్పుకున్నాము, పార్షియల్ స్టేట్ వుడ్ ఇచ్చాము. 36లో కంప్లీట్ స్టేట్ వుడ్ ఇచ్చాము. అందువల్ల ఆన్సర్ ఇది 36th అమెండ్మెంట్గా దీన్ని తీసుకోవాలి. ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఎన్విజెస్ ఏ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియా అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియా అండ్ దెన్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి అన్నప్పుడు ఏ షెడ్యూల్స్ ఉన్నాయి మనకి? విచ్ ఎన్విజెస్ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్. ఒక పదం ఇచ్చాడు. యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ అనే పదం ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు, పర్లేదు వాడి ఇష్టం. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియా, షెడ్యూల్డ్ ట్రైబ్. అంటే మన క్వశ్చన్ ఎక్కడ మనకు ఉంటుంది సార్ అంటే ఆర్టికల్ 244కి సంబంధించింది. ఇప్పుడు చూడండి ఒకసారి, జనరల్గా షెడ్యూల్ అనే పదం ఇవాళ ఆర్టికల్స్ ప్రకారం ఇచ్చాడు. షెడ్యూల్ నెంబర్ 5, షెడ్యూల్ నెంబర్ 6 ఉంటుంది. షెడ్యూల్ నెంబర్ 5 ఏంటి సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ఏరియా, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఏరియా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్యాస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఉంటుంది. మనకి 5th, 6th షెడ్యూల్ ఏముంటుంది? కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటుంది. కాకపోతే మీకు చెప్పుకున్నాం, ఆల్ షెడ్యూల్స్ ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఆర్టికల్స్. షెడ్యూల్స్ ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఆర్టికల్స్. కాబట్టి ఈ 5th ఆర్టికల్, 5th షెడ్యూల్ ఏ ఆర్టికల్కి కనెక్ట్ అయింది సార్ కాన్స్టిట్యూషన్ అంటే 244 ఆర్టికల్కి కనెక్ట్ అవుతా ఉంది. ఇది మనకి 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి ఇవన్నీ కూడా, రైట్. 10th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్. 5th షెడ్యూల్ వచ్చరికి మనకి స్టేట్ షెడ్యూల్డ్ ఏరియా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటాయి. 6th షెడ్యూల్ వచ్చరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్ మాత్రమే ఉంటారు, రైట్. విచ్ కంట్రీ యాక్సెప్టెడ్ ది పాలసీ ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్, రైట్. చూడండి, ఒక కంట్రీ డ్యూయల్ సిటిజన్షిప్ని ఫాలో అవుతుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా. సో మనకి ఆన్సర్ వచ్చరికి డి ఆన్సర్ అవుతుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మరి ఇండియా ఏంటి సార్ అంటే సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. మిగతా వాటిల్లో కూడా సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టేట్కి సిటిజన్షిప్ ఉండాలి, త్రూ అవుట్ కంట్రీకి సిటిజన్షిప్ ఉండాలి. అట్లా ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, రైట్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ బి స్పెసిఫికల్లీ రిస్ట్రిక్టెడ్, రైట్. ఒక స్పెసిఫికల్గా మనం రిస్ట్రిక్ట్ చేస్తామంట, దేంటంట? ఫండమెంటల్ రైట్స్ని. ఎవరికి రిస్ట్రిక్షన్ చేస్తాము ఫండమెంటల్ రైట్స్ అంటే? ఆర్మ్డ్ ఫోర్స్ అంటే ఆర్మీ వాళ్ళకి. ఏ ఆర్టికల్ సార్ అంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 25, ఆర్టికల్ 21, ఆర్టికల్ 33. సో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉంటాయి సార్ అంటే 12 to 35 వరకు ఉంటాయి మనకి ఫండమెంటల్ రైట్స్. సో 12లో మనకి తీసుకుంటా ఉన్నప్పుడు 12, 13 వేరుగా ఉంటాయి. ఇన్ జనరల్గా మనం ఏం తీసుకుంటాం సార్ అంటే ఈ మిడిల్లో ఉన్న ఆర్టికల్స్ని మనం తీసుకుంటాం. ఆర్టికల్ 14 to ఆర్టికల్ మనకి 32 వరకు మాత్రమే తీసుకొని మిగతా ఆర్టికల్స్ మనం ఫండమెంటల్ రైట్స్ క్లాసిఫికేషన్లో తీసుకోము. ఆర్టికల్ 33 ఎవరికి సంబంధించింది సార్ అంటే ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించింది, ఆర్టికల్ 33. ఆర్టికల్ 34 ఎవరికి సంబంధించిందంటే మార్షల్ లా అంటారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువగా మార్షల్ లా ఇంట్రొడ్యూస్ చేస్తూ అంటారు. ఆర్టికల్ 35 ఏంటి సార్ అంటే హోల్ అండ్ సోల్ అథారిటీ గివెన్ టు ది పార్లమెంట్ మేకింగ్ ఆఫ్ ది లా ఆన్ ది ఫండమెంటల్ రైట్స్ అని ఆర్టికల్ 35 ఉంటుంది. సో మనకి 21 వచ్చరికి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఆర్టికల్ 25 వచ్చరికి టేకింగ్ ఆఫ్ ది ఎనీ రిలీజియన్ బై ది కాన్షియస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. సో ఏ రిలీజియన్ నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, వర్షిప్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆర్టికల్ 19 ఎందుకు ఫ్రీడమ్కి సంబంధించింది. ఒకే ఒక ఆర్టికల్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఆర్టికల్ 33. క్లాసిఫికేషన్లో లేని ఆర్టికల్ 33. 34 వచ్చరికి మార్షల్ లా, 35 వచ్చరికి పార్లమెంట్ ఈజ్ ద హోల్ అండ్ సోల్ అథారిటీ మేకింగ్ ఆఫ్ ది లా ఆన్ ది ఫండమెంటల్ రైట్స్, రైట్. ఇది మనకి క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్రిట్స్ ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఈజ్ బ్రాట్ టు గెట్ అన్ ఆర్డర్ అండ్ అథారిటీ క్వాష్డ్. సో క్వాష్డ్ అంటే ముగించడము, కంప్లీట్ చేయటము.
సో దాన్ని మనకి ఎక్కడ మనం చూస్తూ ఉంటాం సార్ అంటే చూడండి సార్, మనం దీంట్లో పెట్టుకోవాలి. మనం ఏం చెప్పుకున్నాం, హెడ్ మాస్టర్ హెచ్ఎం, తర్వాత వచ్చరికి పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పుకున్నాం. పీసీ అంటే ప్రొబిషన్, సెర్షరీ, కొవరెంటో. సో కొవరెంటో ఇప్పుడు మనం చూసుకుందాం, పెట్టుకున్న దాంట్లో మనం చూసుకుందాం. ఏం చెప్తా ఉంది, ఫాలోయింగ్ ది రిట్ ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ బ్రాట్ గెట్ అన్ ఆర్డర్ టు అథారిటీ క్వాష్. అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు అంటున్నాడు. చూడండి, ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు. చూడండి ఒకసారి, ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో ఫాలోయింగ్ రిట్స్ ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అన్నాడు. రైట్, అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఇక్కడ తీసుకోవాలి, బ్రాట్ టు గెట్ ఎన్ ఆర్డర్ అండ్ అథారిటీ క్వాష్డ్ అనమాట. ఆర్డర్ వేస్తున్నారు, ఏమని చెప్తున్నారు, అథారిటీ టు క్వాష్ అంటే సో దాన్ని ముగించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి కొంచెం డైరెక్ట్గా ఆన్సర్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు చూద్దాం, మాండామాస్ అంటే ఏంటిది, కమాండ్ చేస్తారు. కొవరెంట్ అంటే ఏంటిది, వాట్ అథారిటీ నీకున్నదని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఇప్పుడు మనకి సెర్షరీ అంటే ఏం చెప్తా ఉంది, నాకు సర్టిఫై చేసి నాకు పంపించండి అని చెప్పేసి చెప్తా ఉంటుంది. హెబియస్ కార్పస్ అంటే ఏం చెప్తుంది, హ్యావ్ ద బాడీ, ఎక్కడైతే మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 22 వైలేషన్ అయిందో నాకు తీసుకురా అని చెప్పేసి చెప్తా ఉంది. సో హెబియస్ కార్పస్ కాదు, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక మాండామాస్ అన్నప్పుడు కమాండ్ అనేది ఉంటుంది. కమాండ్ ఎలా ఉంటుంది మనకి, వాట్ అంటే మనకి డూ యువర్ డ్యూటీ ఆర్ పెర్ఫామ్ యువర్ డ్యూటీ అనే పదం ఉంటుంది. అక్కడ ఉన్నదా, లేదు. మాండామాస్ని కూడా తీసుకుందాం. కొవరెంటో లేకుంటే సెర్షరీ అవ్వాలి. ఈ రెండు మనకి స్టేట్మెంట్ చూడాలి. కొవరెంట్ అర్థం ఏంటి సార్ అంటే డూయింగ్ అదర్ డ్యూటీ అని చేస్తూ ఉన్నప్పుడు ద సుప్రీం కోర్ట్, హయ్యర్ కోర్ట్ ఆర్ హైకోర్టు ఆస్కింగ్ ది క్వశ్చన్ వాట్ అథారిటీ టు హ్యావ్ టు డూయింగ్ సర్టన్ థింగ్స్ అని చెప్తా ఉంటారు. ఇక్కడ డూయింగ్ అథారిటీని ఏం చెప్తా ఉంది, ఇక్కడ అథారిటీని క్వాష్ చేస్తూ ఉన్నారు, అథారిటీని ముగింపు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఆన్సర్ అంటే సెర్షరీ అవుతుంది, కానీ కొవరెంటో కాదు. ఇప్పుడు ఏంటిది, ఇక్కడ క్వశ్చన్ చేస్తారు, ఎవడిచ్చాడు రా బాయ్ అని చెప్పేసి అథారిటీ క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, అథారిటీ క్వాష్ అవుతా ఉంది, అథారిటీ ముగిస్తూ ఉంది. ఎప్పుడు అవుతా ఉంది సార్ అంటే మనకి ప్రొహిబిషన్ అండ్ సెర్షరీలో అవుతా ఉంది. ప్రొహిబిషన్ అంటే ఏం చెప్తాం మనము, అక్కడ నువ్వు క్లోజ్ చేయి అని చెప్పి చెప్తాను. టెర్షరీ ఏం చెప్తా ఉంది సార్ అంటే ఆర్డర్ వేస్తూ ఉంటుంది, బ్రాట్ టు గెట్ అన్ ఆర్డర్, నాకు పంపించు అని చెప్తా ఉంటుంది అనమాట. సెర్షరీ అంటే నువ్వు నాకు పంపించురా బాయ్, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు క్లోజ్ చేసి నాకు పంపించు అని చెప్పేసి బ్రాట్ టు గెట్ అన్ ఆర్డర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆన్సర్ వచ్చరికి బి ఆన్సరు సెర్షరీ అవుతా ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డిలీట్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డిలీట్ చేశారంటే దేన్ని డిలీట్ చేశారా, రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఎక్కడి నుంచి డిలీట్ చేశారంట, ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ దేని ప్రకారం చేశారు, ఏ అమెండ్మెంట్ ప్రకారం చేశారు, ఇది క్వశ్చన్ అనమాట. ఏ అమెండ్మెంట్ అంటే 42, 44, 43, 62. ఆన్సర్ ఇస్ ద 44. 42 ఏమవుతుంది, ఎప్పుడు కూడా యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. 44 ఏం చేస్తుంది, మ్యాక్సిమం డిలీట్ చేయటమా లేకుంటే చేంజెస్ చేయటం అనేది చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు చేశారు సార్ అంటే మనకి 1976లో మనకి 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఎవరు, మొరార్జీ దేశాయ్ గారు దీన్ని తీసేయడం అనేది జరిగింది. ఇప్పుడు మొరార్జీ గారు తీసేసి దీన్ని ఎక్కడ పెట్టారు సార్ అంటే మనకి 12th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఆర్టికల్ 300A అనేటువంటి దాంట్లో పెట్టారు. ఇప్పుడు దీనికి మనకి ఏమంటాం సార్, దీన్ని మనము లీగల్ రైట్గా దీన్ని మనం పిలుస్తున్నాము. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నవేడేస్ ఇట్ ఈజ్ ఏ లీగల్ రైట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద రైట్ టు ఓట్ ఇన్ ఇండియా ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్, న్యాచురల్ రైట్, లీగల్ రైట్స్ అని అంటే నా ఫండమెంటల్ రైట్స్ అసలు లేనే లేదు, న్యాచురల్ రైట్స్ లేనే లేవు, లీగల్ రైట్స్ అని లిస్ట్ చేయబడలేదు, మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ అవుతూ ఉంటుంది. సో 21 ఇయర్స్ నుంచి మనకి 18 ఇయర్స్ వరకు తగ్గించారు. 61th అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియా 1989లో, దట్ ఈస్ ద ఇందిరాగాంధీ గవర్నమెంట్. చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడతాడు, ఆన్ విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద ఏజ్ మస్ట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ది 21 to 18 అంటే 61. ఏ ఇయర్లో చేశారంటే 89 చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే ఇందిరాగాంధీ. ఎక్కడి నుంచి అక్కడికి పెంచారా తగ్గించారంటే తగ్గించారు, 18 నుంచి 21 నుంచి 18కి. రైట్, 21, 61, 21, 61 అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎంజాయ్డ్ బై ది ఇండియన్స్. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు, ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్. మనకి ఫస్ట్ వచ్చరికి 9, 10, 7, 6 వెరిఫై చేసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ వచ్చరికి మనకి 12 to 32 వరకు మనకి మెయిన్ క్లాసిఫికేషన్ మనం చూసుకుంటాం.
12 to 14 ఏముంటుంది మనకి ఆర్టికల్ సార్ అంటే రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది, రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ. ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమని చెప్పుకున్నాం, ఎఫ్ అని చెప్పుకున్నాం. రైట్ టు ఫ్రీడమ్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాము, రైట్ టు ఫ్రీడమ్. సో ఎఫ్ అనే లెటర్ తీసుకుందాం మనం. ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎఫ్ కదా, ఇది వచ్చరికి 18 నుంచి 22 వరకు ఉంటుంది. ఇక రైట్ టు ఎగనెస్ట్ అని చెప్పుకున్నాం, మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పుకున్నాం. రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, 24 రెండు ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ, రైట్. ఇది ఒకటి 1, 2, 3 వచ్చింది. ఇక నెక్స్ట్ 4th వస్తారంటే రైట్ టు రిలీజియస్ అని చెప్పుకున్నాం, రైట్ టు రిలీజియస్ మతానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎంత సార్ అంటే మనకి 25 టు మనకి 28 వరకు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక రైట్ టు ఎడ్యుకేషనల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అంట. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే కల్చరల్, కాన్స్టిట్యూషన్ కాదు కల్చరల్. సో కల్చరల్ ఏంటి సార్ అంటే మనకి ఆర్టికల్ 29 నుంచి 30. ఇక 31 డిలీట్ చేసుకున్నాము, లేదు మనకి లేదు. ఇక నెక్స్ట్ 6th వన్ ఏంటి సార్ అంటే 32 ఆర్టికల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పింది, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకి 6 రకాలు ఉన్నాయి. సో 9 లేనే లేదు, 10 లేనే లేదు, ఉంటే 7 అని అవ్వాలా 6 అవ్వాలా. ఇప్పుడు మనకి 7 ఉన్నాయా 6 ఉన్నాయా అంటే మనకి 7 లేదు కదా. జనరల్గా అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అని అడుగుకోండి. చూడండి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ అంటే మనకి 7 టైప్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7. ఎందుకు ఇప్పుడు 7 లేదు సార్ అంటే 44 అమెండ్మెంట్ 31 మనం డిలీట్ చేసుకున్నాం కాబట్టి ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ 6 టైప్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు క్వశ్చన్ 6 ఎందుకు అయింది సార్ అంటే అక్కడ క్వశ్చన్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేదు, క్వశ్చన్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అయితే ఆన్సర్ 7. ఇట్లా 2 యాంగిల్లో మనం ఆలోచించాలి, ఎందుకంటే ఇదే క్వశ్చన్ రాదు కదా, రైట్. విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఏ ఫండమెంటల్ రైట్స్ అనేది డైరెక్ట్గా మనకి చిన్నపిల్లల యొక్క లైఫ్ని మనకి నాశనం చేస్తున్నది, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే ఆర్టికల్ 17, 23, 19, 24. సో 23, 24 ఆర్టికల్ గురించి రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ రైట్ టు ఎగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్స్ ఎంత మనకి ఆర్టికల్ 23, 24. ఈ మళ్ళీ దీంట్లో 23 ఎవరికి సంబంధించింది, ఉమెన్కి సంబంధించింది. ఈ చిల్డ్రన్ 24 అవర్స్ స్లీపింగ్లో ఉంటారని చెప్పి చెప్పుకున్నాము. ఆన్సర్ 24, దట్ ఈస్ ద డి ఆన్సర్, డి ఆన్సర్. ఒకవేళ ఉమెన్ అనుకోండి, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఉమెన్ అనుకోండి, ఏమవుతుంది మనకి ఆర్టికల్ 23 ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫండమెంటల్ ఫ్రెష్ అంటే మీడియాకి సంబంధించింది. సో ఫ్రెష్కి ఒక ఫ్రీడమ్ అనేది గ్యారంటీగా ఇచ్చింది మనకి ఏ ఆర్టికల్ చెప్పి అడుగుతున్నాడు, 16, 22, 19, 31. 31 అనేది రైట్ టు ప్రాపర్టీ డిలీట్ చేసి పడేసేయండి. ఇక మనకి 22 వచ్చరికి అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పుకున్నాం, 2 పదాలు ఉంటాయని చెప్పుకున్నాం, 2 అంటే 2 లెటర్స్ ఉన్నాయి కదా సేమ్గా 2 అని. అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనేది మనకి చెప్పుకున్నాము ఆర్టికల్ 22. ఆర్టికల్ 16, 15 ఏంటిది మనకి సటన్ ప్రొహిబిషన్ ఆఫ్ సటన్ గ్రౌండ్స్ అంటారు. ఆర్టికల్ 15 ప్రకారం 5 థింగ్స్ని మనము ప్రొహిబిట్ చేసుకుంటాము. ఆర్టికల్ 16 ప్రకారం మనకి ప్రొహిబిషన్ ఆఫ్ సటన్ గ్రౌండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెప్పుకుంటాం. మిగిలిపోయింది వచ్చరికి ఆర్టికల్ 19. ఆర్టికల్ 19లో ఏముంటుంది సార్ అంటే మనకి సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంట, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోనే ఎవరు వస్తున్నారు సార్ అంటే మనకి ఇండైరెక్ట్గా మీడియా వస్తూ ఉంటుంది. స్పీచ్ అంటే నువ్వు మాట్లాడే రైట్ ఉంది నీకు, ఎక్స్ప్రెస్ అంటే మూవీస్ తీయచ్చు, తర్వాత వచ్చరికి ఒక టీవీ ఛానల్లో నీకు పెట్టుకోవచ్చు, తర్వాత వచ్చరికి ఎక్స్ప్రెస్ అంటే ఒక బుక్స్ రాసుకోవచ్చు. ఇక నువ్వు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది మనకి. మీకు అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ప్రజెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రాపర్టీ ఈజ్. రైట్ టు ప్రాపర్టీ అనేది ఎట్ ప్రజెంట్, చూడండి ఇది కీవర్డ్. ఎట్ ప్రజెంట్ ఎలాంటి స్టేటస్లో ఉంది, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్స్, ఇట్ ఈస్ అ లీగల్ రైట్, ఇట్ ఈస్ అ మోరల్ రైట్, నన్ ఆఫ్ దీస్ అబౌవ్ అంటే నన్ ఆఫ్ ది ఫస్ట్ తీసి పడేసాను. ఫండమెంటల్ రైట్ కాదు, ఎందుకంటే తీసి పడేసాను కాబట్టి. అసలు మోరల్ రైట్స్ అనేది మన కాన్స్టిట్యూషన్లో లేదు, ఈజీగా పెట్టచ్చు లీగల్ రైట్స్. మర్చిపోయినా సరే ఉన్న ఎలిమినేషన్ మెథడ్ సార్ పెట్టేయచ్చు. మీరు కొన్ని క్వశ్చన్స్ చూడండి, వీటి ప్రాక్టీస్లో ఎగ్జామ్ హాల్లో రాస్తున్నప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ మీకు తెలిసింది రాదనమాట. సో మనకి ఇండైరెక్ట్గా వస్తుంది. మీరేమనుకుంటారు, అప్ప నేను బాగా చదివాను, చాలా ప్రాక్టీస్ చేశాను, నాకు రావట్లేదు, నేను ప్రిలిమ్స్ క్వాలిఫై గానేమో, నాకు స్క్రీనింగ్ టెస్ట్లో నా పరిస్థితి అని చెప్పేసి భయపడతారు. భయపడద్దు, ఆన్సర్ చదివితే క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రూల్ ఏంటి సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే నువ్వు చదివింది ఎప్పటికీ డైరెక్ట్గా రాదు, వస్తే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వదు. ఎకనామిక్స్లో వస్తాయి కాబట్టి
ఎకడమిక్స్లో ఇంకా మీరు దాన్ని అలా ఆలోచించకూడదు, మీరు దాన్ని మాడిఫై చేసుకోవాలా. ఎట్లా సార్ అంటే ఆన్సర్ చదివితే మనకి క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ దొరికిద్దని అట్లా మైండ్లో ఫిక్స్ అవ్వండి. మొత్తం 4 ఆన్సర్లు చదివిస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ writs is issued during the pendency of the proceeding in a court అని చెప్పి చెప్తున్నాడు. సో పెండెన్సీ అంటే ప్రైమరీ ఇంపార్టెంట్ అనమాట, ప్రాముఖ్యత. సో ప్రొసీడింగ్ ఇన్ ఏ కోర్ట్ అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు, ఫాలోయింగ్ ది ఇష్యూడ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది ప్రొసీడింగ్ ఇన్ కోర్ట్ అని చెప్పి చెప్తున్నాడు. మనం తీసుకుందాం, మనకేం చెప్పుకున్నాం, హెచ్ఎం హెడ్ మాస్టరు, తర్వాత వచ్చరికి పీసీ పోలీస్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ సెరిసరీ కోవారెంట్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ మళ్ళీ చూద్దాము. ఇష్యూడ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది ప్రొసీడింగ్ ఇన్ కోర్ట్ అన్నాడు. కోర్టులకు సంబంధించింది, కోర్టులకు సంబంధించింది ఎవరు రావాలి, ఈ 3 పీసీ రావాలా. హెచ్ ఉందా, లేదు. ఎం ఉందా, మాండమస్ తీసిపడే, ఇది కాదు. తర్వాత కొవరెంటో ఉందా, ఇది కూడా తీసిపడే, కాదు. అయితే రెండిట్లలో అవ్వాలా. ప్రొహిబిషన్ అంటే మనకి ప్రొసీడింగ్ ఆఫ్ ది కోర్టులో మనకి ప్రాముఖ్యత ఇస్తారు. ఎప్పుడు సార్ అంటే ఇష్యూయింగ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది ప్రొసీడింగ్ ఇన్ కోర్ట్ అంటే మనకి ప్రాముఖ్యత ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మనకి సెరిసరీ టైంలో ఇస్తారు. ఎట్లా ప్రాముఖ్యత ఇస్తారంటే హయ్యర్ కోర్ట్ ఏం చేస్తుంది సార్ అంటే సబార్డినేట్ కోర్టుకి అడుగుతూ ఉంటుంది. సో నువ్వు నా కేసుని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి, సో నువ్వు ఎంత ప్రాముఖ్యమైన ప్రొసీడింగ్ జరుగుతూ ఉన్నా సరే, ప్రొసీడింగ్ అంటే ఏంటిది, జరుగుతూ ఉంది. సో కేసు జరుగుతూ ఉన్నా సరే ఏమంటున్నాడు, నాకు పెండెన్సీ అంటే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి ప్రాముఖ్యత, హయ్యర్ కోర్టుకి ఇవ్వాలి. ఇట్ ఇస్ నాట్ హైకోర్టు, హయ్యర్ కోర్టుకి ఇవ్వాలి. సో ఒకవేళ ప్రొహిబిట్ చేయి, క్యాన్సిల్ చేయి, క్లోజ్ చేయి అంటే అప్పుడు మనకి ఆన్సర్ ప్రొహిబిషన్ వస్తుంది. ఆన్సర్ వచ్చరికి సి, సెరిసరీ ఆన్సర్. ఇక్కడ మనకి ఆన్సర్ బి అనమాట, రైట్. ఆన్సర్ బి సెరిసరీ. చూసుకొని జాగ్రత్త చేయాలి ఇలాంటివి కూడా. నెంబర్ 1, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎయిమ్ యాట్ 2 ఏంటిది, దీని యొక్క ఎయిమ్స్ అని మనం చూస్తూ ఉంటే సెక్యూర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు పబ్లిక్ బై ఏ పర్సన్ హూ హ్యాస్ గాట్ ది ఇన్ఫర్మేషన్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ బై గవర్నమెంట్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్, సెక్యూర్ ఇన్ఫర్మేషన్ బై పోలీస్ ఫ్రమ్ కల్చర్స్. అంటే అసలు పోలీసులు ఇలాంటి పదాలు లేనే లేవు, ప్లేసులు అనే పదాలు కూడా లేనే లేవు. ఇక్కడ ఏం జరుగుతుందో, హూ గాట్ ది ఇన్ఫర్మేషన్, ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, బై ది పర్సన్ హూ గాట్ ది అంటే కాదు. ఇక్కడ ఎవరు సార్ అంటే ఇక్కడ కీవర్డ్ పబ్లిక్ అథారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. సో నీకు ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్కి వచ్చి, మన ఐఏసీకి వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తామా, ఇవ్వము. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. సో పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 ప్రకారం నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ ఇద్దాం. సెక్యూర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు ఇన్ఫర్మేషన్ సార్ అంటే, యాక్సెస్ ఎక్కడి నుంచి అంటే ఓన్లీ పబ్లిక్ అథారిటీస్, నాట్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఫ్రమ్ కల్చర్స్, పబ్లిక్ ప్లేసెస్, నాట్ ఏ పర్సన్స్ ఆఫ్ ది హూ గాట్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి నేను ఇవ్వంటే కుదరదు. పబ్లిక్ అథారిటీ వస్తే ఇస్తారనమాట. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్ట్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో ఎన్ఫోర్స్మెంట్ అంటే మనకి ఇంప్లిమెంట్ చేయడం. ఫండమెంటల్ రైట్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు సార్ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, బోత్ ఏ అండ్ బి, డిస్ట్రిక్ట్ కోర్ట్. మనం చదవగానే సింపుల్గా సుప్రీంకోర్టు అని చెప్పేసి ఆన్సర్ ఏ పెడతాం, తప్పు. 4 క్వశ్చన్స్ చదవాలా. 4 క్వశ్చన్స్ చదువుతా ఉన్నప్పుడు ఆన్సర్ వస్తూ ఉంటుంది మనకి బోత్ ఏ అండ్ బి. హైకోర్టుకు 222, సుప్రీంకోర్టుకి 32. ఎవరికి మీకు బైహర్డ్ అయిపోవాలి ఆర్టికల్స్ కూడా, రైట్. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ గ్యారంటెడ్ బై 5 ఆర్టికల్ దే ఆర్. సో మనకి ఆర్టికల్స్లో మనకి ఏమని చెప్పుకున్నాం, మనం ఈఎఫ్ అని చెప్పుకున్నాం. ఈ అంటే ఏంటిది, మనకి రైట్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ గురించి మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్ అంటే ఫ్రీడమ్ అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఈక్వాలిటీలో ఆర్టికల్ ఎంత, మనకి 13 to 17, 15 18, 15 to 19, 16 to 22 అంటే అసలు క్లాసిఫికేషన్ కానే కాదు, సింపుల్గా వస్తుంది మనకి ఆర్టికల్ 14 to 18. సో ఆర్టికల్ 14 నుంచి 15, 16, 17, 18 అనే 5 ఈక్వల్ రైట్స్ అనేది మనకి ఉంటుంది. ఆన్సర్ బి. అసలు 15 క్లాసిఫికేషన్ లేదు, అసలు మనకి 16 కూడా లేదు, 13 క్లాసిఫికేషన్ లేనే లేదు. సింపుల్గా మనం ఆన్సర్ చూసి పెట్టేయచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది మనకి. నెక్స్ట్, స్టేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడ్స్. సో ఫండమెంటల్ రైట్స్లో మనకి స్టేట్ యొక్క పర్పస్ ఏంటి, ఎవరెవరు ఉంటారు మనకి ఫండమెంటల్ రైట్స్లో తీసుకుంటా ఉంటే గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్, ఆల్ లోకల్ అథారిటీస్, ఆల్ ది అబోవ్. ఆన్సర్ వచ్చరికి ఆల్ ది అబోవ్. ఎట్లా సార్, రైట్ చూడండి. ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 నుంచి ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా.
ఆర్టికల్ 12 ఏముంటుంది, ద డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ ఉంటుంది. స్టేట్ అంటే ఎవరెవరు వస్తారు సార్ అంటే మనకి సెంట్రల్ లెవెల్లో వాళ్ళు వస్తారు, స్టేట్ లెవెల్లో ఉన్న వస్తారు, లోకల్ బాడీస్ వస్తారు. వీళ్ళందరినీ కలిపి మనం ఏమంటాం సార్ అంటే మనము స్టేట్ అంటారు. స్టేట్ నథింగ్ బట్ హీర్ ఈజ్ ద గవర్నమెంట్. ఎవరు గవర్నమెంట్ అన్నప్పుడు సెంట్రల్, స్టేటు, లెజిస్లేటివ్, లోకల్ బాడీస్ అన్నీ వస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది, పార్లమెంట్ అన్న కూడా గవర్నమెంట్కి సంబంధించింది. లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్లో ఉన్నది, లోకల్ అథారిటీ కూడా వస్తుంది. అన్నీ వస్తూ ఉంటే ఆన్సర్ డి అనమాట. అదే మనకి 12th మనకి కనిపించేది డెఫినేషన్ కనిపిస్తుంటుంది. ఆర్టికల్ 13 ఏముంటుంది, లా ఇన్కన్సిస్టెంట్ టు ది ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా లా చేస్తే చల్లవు. ఇది మనకి ఇండైరెక్ట్గా జ్యుడిషియల్ రివ్యూ ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ద 140 క్వశ్చన్. ఇక నెక్స్ట్ వన్ వచ్చారు, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది మార్షల్ లా అని చెప్పుకున్నాం. మార్షల్ లా అంటే ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి అక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకి రైట్స్ ఇస్తుంది, కొన్ని డ్యూటీస్ మీట్ చేయండి అని. దాన్నే మనం మార్షల్ లా అంటారు. ఇది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం వస్తాం సార్, 33, 35, 34 అంటే ఇదన్నీ కూడా రాంగ్, ఇది తప్పు. ఇది 34 రైట్ ఆన్సర్. మనం చెప్పుకున్నాం కదా. 33 అనేసరికి డిఫెన్స్కి సంబంధించింది, 34 వచ్చరికి మార్షల్ లా అని, 35 వచ్చరికి ద పార్లమెంట్ ఇస్ ద సుప్రీం అథారిటీ మేకింగ్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఆర్టికల్ 35లో ఉంటుంది. రైట్, ఇది మనకి ఆన్సర్ 34. ఇక నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ అగైనెస్ట్. అవైలబుల్గా ఉంటున్నాయి ఎవరికి ఫండమెంటల్ రైట్స్ సార్ అంటే ఓన్లీ స్టేట్కా, బోత్ స్టేట్ అండ్ సిటిజన్సా, ఓన్లీ సిటిజన్సా, తర్వాత వచ్చరికి నన్ ఆఫ్ దీజా అంటే ఇక్కడ బోత్ మనకి ఆన్సర్ తీసుకోవాలి. ఇక్కడ బి ఆన్సర్ అనమాట. స్టేట్కి సిటిజన్షిప్కి మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది మనం అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఓన్లీ స్టేట్స్ కాదు, ఓన్లీ సిటిజన్స్ కాదు, ఇద్దరికి ఉంటాయి అనమాట. రైట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఇన్ ఇండియా. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, ఫండమెంటల్ రైటా ఫండమెంటల్ డ్యూటీనా చూసుకోవాలి. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీ. ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీలు, ఫండమెంటల్ డ్యూటీస్. ఎక్కువగా మీరు ఫండమెంటల్ డ్యూటీస్కి తర్వాత వచ్చరికి డిపిఎస్పీకి కొంత తేడా ఉంటుందన్నమాట. సో మీరు డిపిఎస్పీనా ఇది ఫండమెంటల్ డ్యూటీనా అనేది జాగ్రత్త చూసుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అసలు రానేలావు, కొంచెం సిమిలారిటీ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫండమెంటల్ డ్యూటీస్ చదివేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే డిపిఎస్పీలో ఒకసారి చదువుకుంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఇదంతా మనకి ఆర్టికల్ 50 డిపిఎస్పీకి సంబంధించింది. తర్వాత వచ్చరికి టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్, ఇది ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించింది. అలా కాకుండా ప్రొటెక్ట్ ది మాన్యుమెంట్ అంటాడు. ప్రొటెక్ట్ ది మాన్యుమెంట్ అంటే ది డిపిఎస్పీ మళ్ళీ. నెక్స్ట్ వచ్చరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ది చిల్డ్రన్, ఇది డిపిఎస్పీ ఆర్టికల్ 45కి సంబంధించింది. తర్వాత వచ్చరికి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఇది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. కాబట్టి క్వశ్చన్లు మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ చూడండి. 4 ఆప్షన్లు ఈ 2 కూడా మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాడు సార్ అంటే డిపిఎస్పీని తీసుకున్నాడు. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, డిపిఎస్పీకి ఫండమెంటల్ డ్యూటీస్ని ఒకసారి కంపేర్ చేసి చదవండి. ఎక్కువగా మీకు ఇలాంటి క్వశ్చన్ పడుతూ ఉంటుంది. వాల్యూ అండ్ ది ప్రిజర్వ్ ది రిచ్ అండ్ హెరిటేజ్ అని చెప్పేసి, అక్కడ మాన్యుమెంట్స్ అనే పదం ఉంటుంది. మాన్యుమెంట్స్ని మనము కాపాడాలని చెప్పేసి చెప్తాం, ఇక్కడ రిచ్ హెరిటేజ్ని కాపాడాలని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఆన్సర్ బి, ఆన్సర్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ ది రికమెండేషన్ ఆఫ్. ఏంటి మనకి ఫండమెంటల్ రైట్సా ఫండమెంటల్ డ్యూటీసా? రైట్, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ రికమెండేషన్ ప్రకారం కాన్స్టిట్యూషన్లో మనం పెట్టుకున్నాము. రైట్, బలవంతరాయ్ మెహతా, తర్వాత లింగన్ కమిటీ, స్వర్ణ సింగ్ కమిటీ, టక్కర్ కమిటీ. ఆన్సర్ స్వర్ణ సింగ్ కమిటీ. మీకు చెప్పుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్ ఏముంది, వర్ ఇంక్లూడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా? నో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవు, మనకి లేవు. ఎప్పుడు వచ్చేసారంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ సమయంలో 42nd అమెండ్మెంట్ 1976లో తీసుకొచ్చి 4A అనేటువంటి పార్ట్లో తీసుకొచ్చి పెట్టింది. యాక్చువల్గా 4 అంటే డిపిఎస్పీ, 4Aలో తీసుకొచ్చి ఒక ఫండమెంటల్ డ్యూటీస్ 10 పెట్టింది. తర్వాత 86th అమెండ్మెంట్ 2002లో రైట్స్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఆర్టికల్ 21A పెట్టి ఏం చేశారు సార్ అంటే 11th డ్యూటీ పెట్టారు. ఇదేమో 21A ఫండమెంటల్ రైట్స్. 11th డ్యూటీ ఏం పెట్టారు? సో the parents must be join their children in the school. Parent is the responsibility అని చెప్పేసి మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో స్వర్ణ సింగ్ కమిటీ ప్రకారం తీసుకొచ్చి పెట్టుకున్నాము. జేబీ కృపలాని కమిటీ ప్రకారం
ఫండమెంటల్ రైట్స్. సఫ్రూ కమిటీ ప్రకారం డిపిఎస్పీస్ పెట్టుకుందాం. రైట్, అవన్నీ కూడా ఫస్ట్ మారదాని సెషన్లో అన్నీ మీకు క్లారిటీ ఇచ్చానని కూడా. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ ఆర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ది ఎగ్జిస్టెంట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ క్వశ్చన్ సార్ అంటే ఎప్పుడు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం. ఇది ఫాలోయింగ్ వియర్ ది ఫండమెంటల్ డ్యూటీసా ఫండమెంటల్ రైట్సా డిపిఎస్పీ అయితే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు పెట్టుకున్నాం సార్ అంటే 42nd అమెండ్మెంటు 1976లో తీసుకొచ్చి మనం పెట్టుకున్నాము. 1976లో పెట్టుకున్నాము. యాడెడ్ టు ది ఎగ్జిస్టెంట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గ్రాంటెడ్ ఎ పొజిషన్ ప్రైమసీ టు ఆల్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ది ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, తర్వాత వచ్చరికి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఓవర్ ది ఫండమెంటల్ రైట్స్ పైన మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ది ఓవర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఓవర్ దాన్ ది ఫండమెంటల్ రైట్స్ అంటున్నాడు. అంటే ఫండమెంటల్ రైట్స్ కన్నా ఫండమెంటల్ డ్యూటీస్కి ఎక్కువ అధికారాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ చూస్తుందండి, లేదంటే ఒక అమెండ్మెంట్ ప్రకారం చేశారనమాట. ఇది అమెండ్మెంట్ గ్రాంటెడ్ పొజిషన్ ఆఫ్ ది ప్రైమసీ టు ఆల్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కన్నా డిపిఎస్పీస్కి ఎక్కువగా ప్రైమసీ అంటే ప్రైమ్ అంటే ప్రాముఖ్యం అనేది, ప్రైమ్ అంటే ఫస్ట్ అని, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు డిపిఎస్పీకి ఓవర్ ది ఫండమెంటల్ రైట్స్ సార్ అంటే 42nd అమెండ్మెంట్ ప్రకారం తీసుకొచ్చి మనకి ఫండమెంటల్ రైట్స్ కన్నా ఫండమెంటల్లే గ్రేట్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది సార్ అంటే 31 ఆర్టికల్ డిలీట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం అంతా పోయి మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఈక్వల్గా ఫండమెంటల్ డిపిఎస్పీస్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రెండు ఈక్వల్గా మారుతూ ఉంటాయి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ అన్నమా డిపిఎస్పీ అనమాట. డిపిఎస్పీ రైట్. నెక్స్ట్ వచ్చరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. సో ఏదో ఒకటి నాట్ అంటున్నాడు, ఇంక్లూడ్ అవ్వలేదంట. ఫండమెంటల్ డిపిఎస్పీలో మన ఇక్కడ నుంచి మనకి 36 నుంచి 51 వరకు డిపిఎస్పీలు ఉంటాయి. ఈ డిపిఎస్పీలలో ఒకటి కాదంటున్నాడు. ఒకటి ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్, రైట్ టు వర్క్, ఈక్వల్ ఏజెస్ ఆఫ్ ది ఈక్వల్ వర్క్, రైట్ ఇన్ఫర్మేషన్ అనేది డిపిఎస్పీ కాదు. ఇది జనరల్గా మనం చెప్పుకుంటాం అంతే. సో ఈక్వల్ ఏజ్ ఆఫ్ ది ఈక్వల్ వర్క్ అనేది మనకి డిపిఎస్పీనే. రైట్ టు వర్క్ అనేది కూడా మనకి 42 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది. మనకి ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్ వచ్చరికి 47 ఉంటుంది. మీకు చెప్పుకున్నాం కదా, ఒక స్టోరీ చెప్పాను మీకు, లిక్కర్ తాగే వాళ్ళని AK-47లో చంపేయాలని చెప్పి చెప్పుకున్నాను అనమాట. అట్లాగా మనం సరదాగా చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఇస్ ద డి ఆన్సర్ డి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ ఏ చెక్ విచ్ ఇస్ పెయిడ్ ఆన్ బ్యాంక్స్ కన్వీనియన్స్ హూ టోల్డ్ ఇట్. డిపిఎస్పీస్ అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎలాంటి అంట, విచ్ ఇస్ ద పెయిడ్ ఆన్ బ్యాంక్స్ కన్వీనియన్స్. సో బ్యాంకులు ఎప్పుడు ఇస్తాయంటే డబ్బులు అంటే వాళ్ళ యొక్క కన్వీనియన్స్ని బట్టి ఇస్తాయంట. అసలు బ్యాంకులు ఎప్పుడైనా కన్వీనియన్స్ టైం ఉంటుందా, ఎప్పుడు బిజీగానే ఉంటాయి. అంటే అసలు ఫండమెంటల్ డ్యూటీస్ని సరే డిపిఎస్పీస్ని అంబేద్కర్ ఏమని కామెంట్ చేస్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఆన్సర్ చెప్తుంది. ఫస్ట్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి, కేటీ షా. ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడు సార్ అంటే, సో బ్యాంక్ అనేది పెయిడ్ చేస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు కండిషన్ అంటే ఇక్కడ ఇట్స్ బ్యాంక్ కన్వీనియన్స్ టైం అనమాట. ఎప్పటికి వెళ్ళినా సరే బ్యాంక్ బిజీగా అంటారు, కానీ ఎప్పుడు ఖాళీగా ఉంటారు. అంటే డిపిఎస్పీస్ అనేవి తప్పనిసరిగా మనకి ఇంప్లిమెంట్ అవ్వవు. ఎప్పుడు కూడా మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని పని కల్పిస్తేనే అవుతాయి, కానీ లేకుండా లేదని చెప్పేసి ఇలా చెప్తాడు. ఎందుకు సార్ అంటే ఆ ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా వైలేషన్ జరిగితే ఆర్టికల్ 32 ప్రకారం మనకి సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. డిపిఎస్పీస్ ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఉందా? డిపిఎస్పీ సార్ ది నాన్ జస్టిసబుల్ ఆర్టికల్ 37 చెప్తాను. ఆర్టికల్ 37 ఇంప్లిమెంట్ చేయకపోతే ఏ కోర్టుకి వెళ్ళినా సరే చల్లదు అని ఆర్టికల్ 37 డిపిఎస్పీ డిక్లేర్ చేస్తూ ఉంటుంది. సో 36 స్టార్ట్ అవుతుంది కదా డిపిఎస్పీస్. సో కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన రూల్ లేదు. కాబట్టి ఆయన ఆ విధంగా కామెంట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం మనం. ఇక నెక్స్ట్ వచ్చరికి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంజాయ్ ది స్టేట్ టు ప్రొవైడ్ ఫర్ ది సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్రీడమ్ అండ్ ఎన్షోర్. చూడండి ఒకసారి ఏమంటున్నాడు సార్ అంటే, ఒకటి మనకు ఒక ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుందంట. ఏం ప్రొవైడ్ చేస్తుందంట? సోషలాజికల్ ఆర్డర్ ఉండాలి, జస్టిస్ అంటే న్యాయం ఉండాలి, సోషల్ ఎకనామికల్ ఆర్థికంగా సామాజికంగా మనకి మరి పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ ఏ ఆర్టికల్లో ఉన్నదంటే ఇది డిపిఎస్పీలో ఉంటుంది. డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే
వెల్ఫేర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, ప్రజల యొక్క సంక్షేమం ఉంటుంది. ఎందుకని? సోషలాజికల్గా ఎకనామికల్గా వాళ్ళని డెవలప్ చేయాలి, పొలిటికల్ రైట్స్ ఇవ్వాలి. ఇదంతా ఏ ఆర్టికల్ ఉంటుంది సార్ అంటే ఆర్టికల్ 37, 38, 39, 39A ఆర్టికల్ 38లో ఉంటుంది. ఆర్టికల్ 37 ఏముంటుంది? ఆర్టికల్ 37 ఇట్ సెల్ఫ్ డిక్లేర్ ఏ డిపిఎస్పీస్ ఆర్ నాట్ జస్టిసబుల్ అని చెప్పేసి ఉంటుంది. ఆర్టికల్ 39 ఏముంటుందంటే మనకి డీసెంట్రలైజేషన్ ఉండాలి, మనకి ఈక్వల్ పేమెంట్ ఉండాలని చెప్పేసి 39 ఉంటుంది. 39 ఏముంటుంది? ఏముంటుంది సార్ అంటే దేర్ మస్ట్ బి ఏ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పూర్ పీపుల్ ఇన్ ది నేషన్ ఉంటుంది. దేశంలో ఉన్న పేద ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 39A అనేటువంటి ఆర్టికల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్కార్పొరేట్ చేశారు. ఏ అంటే ఇన్కార్పొరేట్ చేశారు. ఎప్పుడు సార్ అంటే 42nd అమెండ్మెంట్ 1976లో చేసుకున్నారు. ఇక సోషలాజికల్గా, జస్టిస్గా, పొలిటికల్గా ఎంపవర్మెంట్, ఫ్రీడమ్ అనేది ఎలా వస్తుంది, అభివృద్ధి చెందుతారు అంటే ఆర్టికల్ 38లో ఉంటుంది మనకి. రైట్. The purpose of the inclusion of directive principles of state policy in the Indian Constitution to establish. ఇక్కడేంటిది? పర్పస్. అసలు ఈ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్ పెట్టడానికి పర్పస్ ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాడు. పొలిటికల్ డెమోక్రసీ వస్తుందని చెప్పేసి అంటున్నాడు. దానివల్ల సోషల్ డెమోక్రసీ, గాంధీయన్ డెమోక్రసీ, సోషల్ అండ్ ఎకనామికల్ డెమోక్రసీ అంటున్నాడు. ఆన్సరు సోషల్ అండ్ ఎకనామికల్ డెమోక్రసీ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు పొలిటికల్ డెమోక్రసీ ఎక్కడ వస్తుంది సార్ అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ వల్ల మనకి పొలిటికల్ డెమోక్రసీ వస్తుంది, ఇంపార్టెంట్ మనకి. సో మనకి అట్లా కాకుండా మనకి మామూలుగా డెమోక్రసీ రావాలంటే మనకి డిపిఎస్పీస్ వల్ల సోషలాజికల్గా అందరూ డెవలప్ అవుతారు, ఆర్థికంగా అందరూ డెవలప్ అవుతారని మనకు చెప్తా ఉంటుంది. అసలు గాంధీ డెమోక్రసీ లేదు, సోషల్ డెమోక్రసీ ఉంది. దానికి సోషల్తో పాటు ఇంకోటి ఉంది, ఎకనామికల్ కూడా ఉంటుంది. చూడండి జాగ్రత్త, ఒకటే పదం కాదు. ఫండమెంటల్ డ్యూటీస్లో, ఫండమెంటల్ రైట్స్లో అయితే ఒకటే ఉంటుంది పొలిటికల్, డిపిఎస్పీలో అయితే సోషల్, ఎకనామికల్ ఉంటుంది. సామాజిక, ఆర్థిక జంట పదాలు వస్తూ ఉంటాయి. సో ఇది మనకున్నటువంటి అంశం అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 151. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డీల్స్ విత్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? చూడండి ఒకసారి, ఒక ఆర్టికల్ ఉందంట. ఆర్టికల్ ఏం చేస్తుందంట? పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ప్రమోట్ ది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సారీ. సో ఆర్టికల్ 41, ఆర్టికల్ 43A, ఆర్టికల్ 48A, ఆర్టికల్ 51 ఇటు వచ్చేసిన ఆన్సర్. ఆన్సర్ వచ్చరికి ఆర్టికల్ 51 మనకు సంబంధించింది. సో ఆర్టికల్ 51 ఏం చెప్తాను సార్ అంటే దెర్ ఇస్ ఏ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని చెప్తాను అనమాట. అంతర్జాతీయాల మధ్య ఒప్పందాలు జరగాలి, శాంతియుతంగా జరగాలి. ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ విషయంలో కానీ చైనా విషయంలో ఎందుకని అంత ఆగుతూ ఉందంటే వీఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వీ హ్యావ్ టు మెయింటైన్ ది ప్రమోషన్ ఆఫ్ ది పీస్ అండ్ సెక్యూరిటీ. రైట్. ఇదొక ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ నెంబర్ 51, లాస్ట్ ఆర్టికల్. 50 వచ్చరికి సపరేషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ ది జ్యుడిషియరీ సిస్టమ్ అని ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, హూ డిస్క్రైబ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ ఎ నావెల్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఒక నవల లాంటిది అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో దీన్ని మనకి డైరెక్ట్గా అది రియలా అని చెప్పేసి మనం చెప్పలేము. అంటే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఎవరు చేశారు సార్ అంటే డిడి బాస్ గారు, పిటి నెహ్రూ గారు, తర్వాత బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ. స్టేట్మెంట్ గివెన్ బై ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు సార్ అంటే దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్, దీస్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ బై ది కోర్ట్స్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ది సుప్రీం కోర్ట్, హై కోర్ట్ లైక్ ఫండమెంటల్ రైట్స్. సో అంటే ఆర్టికల్ 37 itself declare this is not a justiciable. The idea of welfare state in India is the constitution is enshrined in its preamble, directive principles of state policy, fundamental rights, 7th schedule. చెప్పాను మీకు ఇంతకుముందు చెప్పాను, వెల్ఫేర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దేనివల్ల సార్ అంటే డిపిఎస్పీస్. సో డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేస్తే వెల్ఫేర్ క్రియేట్ అవుతుంది. ఎలాగా సార్? ఆర్టికల్ 44 ప్రకారం కామన్ సివిల్ కోడ్ తీసుకురండి, ఆర్టికల్ 40 ప్రకారం పంచాయతీ రాజ్ సిస్టమ్ తీసుకురండి, ఆర్టికల్ 45 ప్రకారము ప్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఆర్టికల్ 47 ప్రకారము వైన్స్ని, డ్రగ్స్ని ప్రొహిబిట్ చేయండి, వైల్డ్ లైఫ్ యానిమల్ని ప్రొటెక్ట్ చేయండి, మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయండి, పీస్ తీసుకురండి. ఇవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయి? శాంతి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి సో ద ఐడియా ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ ప్రియాంబుల్, ఇట్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్స్, ఇట్ ఇస్ 7th schedule. ఆన్సర్ ఇస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో మీకు చెప్పాను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాన్ జస్టిఫిబుల్ అయినప్పుడు కూడా ఏముంటుంది? సో ద గవర్నమెంట్ షుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ ఫార్ములేటింగ్ ది లాస్. ద గవర్నమెంట్ షుడ్ బి కీపింగ్ మైండ్ వైల్ ది మేకింగ్ ఆఫ్ ది లా అండ్ దెన్ జీవోస్ ఆర్ యాక్ట్స్. సో తప్పనిసరిగా ఎందుకు సార్ అంటే ఇట్ విల్ క్రియేట్ ది వెల్ఫేర్.
ఇక్కడ స్టేట్ అంటే రాజ్యం అని కాదు, ఇక్కడ స్టేట్ అంటే కింగ్డమ్, కింగ్డమ్ నథింగ్ బట్ గవర్నమెంట్, రైట్. నెక్స్ట్ అండి, హౌ మెనీ టైమ్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ షీక్ రీఎలెక్షన్ టు హిస్ పోస్ట్? ఎన్నిసార్లు రీఎలెక్ట్ అవ్వచ్చు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూడాలి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇలా అడుగుతారు. రీఎలెక్టెడ్ నెంబర్ 1 వన్స్ ఇన్ టైమ్, 2 times, 3 times, any number of times. Answer is the any number of times. The constitution giving the permission, the president of India can elect any number of times, or the president of India can elect any number of the times. But we are practicing as a 2 times as a traditionally, not as a constitutionally. ట్రెడిషనల్గా 2 times మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదని చేసి పెట్టుకున్నాము. అలా 2 times పనిచేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి? కాన్స్టిట్యూషన్లో ఉందా? రైట్, చూద్దాం. 58 years, 62 years, 60 years, దెర్ ఇస్ నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఎక్కడ లేదండి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఎవరికి పొలిటికల్గా ఏజ్ లిమిట్ లేదు. సో మినిమం ఏజ్ ఉన్నది మనకి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 35 ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 35 ఉండాలి, రాజ్యసభ మెంబర్స్కి 30 years ఉండాలి, లోక్సభ ఎంపీస్కి 25 ఉండాలని చెప్పి చెప్తున్నాం. సో కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి మనకి, యూపీఎస్సీ, తర్వాత సరికి మనకి ఎలక్షన్ కమిషన్, తర్వాత ఫినాన్స్ కమిషన్, ఇలాంటి వాటికి ఉంటుంది. ఒక 65 years కల్లా మనకి రిటైర్డ్ అయిపోతారని చెప్పేసి ఏజ్ లిమిట్ ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్గా ఎక్కడ కూడా లేదు మనకి. ఆన్సర్ ఇస్ ద డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975? సో 1975లో మనకి ఎమర్జెన్సీని పెట్టుకున్నాము. అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రొక్లమేషన్ అంటే డిక్లేర్ చేయటం అనమాట. సో అప్పుడు మనకి ఎవరున్నారు? ఏంటిది? ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ అన్నాడా, ప్రైమ్ మినిస్టర్ అన్నాడా చూడాలి మనకి. ప్రెసిడెంట్ ఎవరున్నారు సార్ అంటే వివి గిరి, జ్ఞాని జైల్ సింగ్, ప్రకృతిన్ అలీ అహ్మద్, శంకర్ దయాళ్ శర్మ. ఆన్సర్ ఇస్ ద ప్రకృతిన్ అలీ అహ్మద్. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఎవరున్నారు సార్ అంటే మనకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఐజీ. సో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, రాష్ట్రపతిగా ప్రకృతిన్ అలీ అహ్మద్ ఉన్నారు. ఇక్కడ ప్రకృతిన్ అలీ అహ్మద్ ఏమని పిలుస్తున్నారు సార్? అక్కడి నుంచి రాష్ట్రపతి పోస్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ లైక్ ఏ రబ్బర్ స్టాంప్ పొజిషన్ అని చెప్పి పిలుస్తున్నారు. ఎందుకంటే సో ఇందిరాగాంధీ ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నామినల్ ఎగ్జిక్యూటివ్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ చెప్పింది దాదాపు రాష్ట్రపతి వింటూ ఉంటాడు. సో మొత్తానికి కాన్స్టిట్యూషనల్ హెడ్గా ప్రెసిడెంట్గా పెట్టాము కానీ పవర్స్ లేవు, నామినల్ ఎగ్జిక్యూటివ్. రైట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది పవర్ టు ఇనిషియేట్ ది మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నీ మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అంటారన్నమాట. ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ఫ్రమ్ హీజ్ పొజిషన్. ఎవరికి పవర్ ఇచ్చారు సార్? ఈ పవర్ ఎవరికి ఉంది? ఎవరు తీసేయచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని? ఆన్సర్ చూద్దాం. రాజ్యసభ, లోక్సభ, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఆన్సర్ ఇస్ ద డి. సో ఎవరు తీసేస్తారు సార్ అంటే పార్లమెంటులో ఉన్నటువంటి బోత్ ది హౌసెస్, రాజ్యసభ, లోక్సభ, నాట్ ఏ సింగిల్ హౌసెస్. సో 2/3 మెజారిటీ రావాలి, 14 days బిఫోర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో 14 days నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత సరికి 2/3 మెజారిటీ రావాలి. అప్పుడే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్ చేస్తారు. ఎవరినైనా ఇంపీచ్ చేశారా? చేయలేదు, నెవర్, మనకు జరగలేదు. నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూషన్ అథారైజ్ ది ప్రెసిడెంట్ టు మేక్ ప్రొవిజన్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ గవర్నర్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అండర్ ఆర్టికల్ 160, 165, 162, 310. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. కాన్స్టిట్యూషనల్ ఆథరైజ్ ఏంటి సార్ అంటే ప్రెసిడెంట్ టు మేక్, రాష్ట్రపతి చేస్తాడంట. ఏం చేస్తాడంట? ప్రొవిజన్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ గవర్నరు. గవర్నర్ని డిశ్చార్జ్ చేసేటువంటి రైట్ ఎవరికి ఇచ్చారంట? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఏ ఆర్టికల్ చెప్తా ఉంది? 160, 165, 162, 310 అంటే ఆర్టికల్ 160. 160 ప్రకారం ఏం చేస్తుంది సార్ అంటే ద ప్రెసిడెంట్ హ్యావ్ మేక్ ది పవర్ టు రిమూవ్ ది గవర్నర్ ఫ్రమ్ హిజ్ ఆఫ్ హిజ్ డ్యూటీస్. ఇది ఎలా తీస్తాడు సార్? ఈజ్ దర్ ఎనీ టైమ్ టెన్యూర్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అంటే నో టైమ్ టెన్యూర్. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు సార్? లేక ఎగ్జాంపుల్ ఈఎస్ఎల్ఎన్ నరసింహారావు గారు మనకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు టైం పేరు ఉన్నదా? మనోడు ఓల్డ్ రికార్డ్ అంటే ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఉన్నట్టుగా. అంటే పాయింట్ ఏంటి సార్ అంటే గవర్నర్ పొజిషన్ ఈజ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి ఇష్ట ప్రకారం పదవులు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఇది మనకున్న ఆర్టికల్ 160. నెక్స్ట్, హూ హోల్డ్ ది పవర్ టు అపాయింట్మెంట్ ది
నామినీస్ ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ది లోక్సభ. అంటే చూడండి మనకి 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉందని చెప్పి అడుగుతుంది. ఇది క్వశ్చన్. ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరికి పవర్ ఉంటుంది అంటే మైనారిటీస్ కమిషన్కి ఉందా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉందా, వైస్ ప్రెసిడెంటా, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎంతమందిని ఆంగ్లో ఇండియన్స్ని అపాయింట్ చేస్తాడు సార్ అంటే 2. అదే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుందాం. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే సెంట్రల్ కదా ఇది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 నామినేట్ చేస్తే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒకరిని గవర్నర్ నామినేట్ చేస్తాడు. నోట్. ఇది ఎప్పుడు సార్ అంటే 2020కి ముందు. సో 2020కి ముందు అలా ఉండేది. 2020 జనవరిలో మనకి 104 అమెండ్మెంట్ అనేది మనకి వచ్చింది. 104 అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారు సార్ అంటే అసలే ఆంగ్లో ఇండియన్స్ అవసరం లేదని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ తీసిపడేసింది. ఆంగ్లో ఇండియన్స్ ఎవరు? ద ప్రొజనీ అంటే ద హెరిడిటీ కమింగ్ ఫ్రమ్ ది మేల్ జీన్ అనేది మనం చెప్పుకుంటాం. జనరల్గా అబ్బాయి ఫారిన్ అయి ఉండి అమ్మాయి ఇండియన్ అయితే వాళ్ళకి వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ని మనము ఆంగ్లో ఇండియన్స్ అంటారు. సో ఇలాగా మనం తీసేసుకుంటూ వచ్చాము. ఇంకేం చేశాం సార్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ 10 more yearsని మనం ఎక్స్టెన్షన్ చేసుకొని రావడం జరుగుతూ ఉంది. ఎవ్రీ 10 yearsకి మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ ఆఫ్ ది పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే ఉంటున్నారు. ఇట్లాగా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ అసోసియేటెడ్ విత్ ది ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడంట, ఎవరైనా ఫాలోయింగ్ ప్రెసిడెంట్స్, ఆయనకి ఏమంటారంటే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లకి సంబంధం ఉన్నదని చెప్పి చెప్తున్నాడు. వివి గిరి, కేఆర్ నారాయణ, ఎన్ సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి, జాకీర్ హుసేన్ గారు. ఆన్సర్ ఇస్ ద జాకీర్ హుసేన్. సో నీలం సంజీవరెడ్డి లేదు, నీలం సంజీవరెడ్డి ఈ కేమ్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్, ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్ ఇండియా. ఈ పెర్ఫార్మ్ డ్యూటీస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ దెన్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఈ కాంబినేషన్లో ఒక స్టేట్కి చీఫ్ మినిస్టరు, లోక్సభలో స్పీకర్గా ఉండి ప్రెసిడెంట్ అయినటువంటి ఓన్లీ 1 person నీలం సంజీవరెడ్డి. సో నెక్స్ట్ వచ్చరికి వివి గిరి మనకు లేదు, తర్వాత వచ్చరికి నారాయణ కూడా, జాకీర్ హుస్సేన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చరికి హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, వచ్చరికి గవర్నర్ ఆఫ్ ది స్టేట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎవరిని అపాయింట్ చేస్తారు సార్ అంటే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అపాయింటెడ్ బై సార్ ఒకసారి హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్, రైట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరిని అపాయింట్ చేస్తాడు అంటే అందరిని అపాయింట్ చేస్తాడు. అటార్నరీ జనరల్ని మనకి చేస్తాడు. అటార్నరీ జనరల్ ఈజ్ ద లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 ఈజ్ ఆల్సో సో ఆడిట్ ది గవర్నమెంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లైక్ బడ్జెట్స్, సెంట్రల్ అండ్ దెన్ స్టేట్ బడ్జెట్స్. సో గవర్నర్ ఆఫ్ ది స్టేట్ కూడా మనకి అపాయింట్ చేయించేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ హోల్ అండ్ సోల్ అథారిటీ ఎవరికి ఉంది సార్ అంటే మనకి పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్ వన్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది. చూడండి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఉంటారు మనకి. యాక్చువల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఎవరు ఉంటారు సార్ అంటే జడ్జెస్ ఉంటారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ పోస్ట్ కనుక ఖాళీగా ఉంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేస్తారు, లేకుంటే అపాయింట్ చేసే వాళ్ళు ఎవరు సార్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్, లా మినిస్టర్. అంటే అర్థమవుతుంది కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ బాబ్డే గారు ఉన్నారు. ఎస్ఏ బాబ్డే గారు లేరు. ఇప్పుడు నెక్స్ట్ సీనియారిటీ ఎవరున్నారు? రమణ గారు ఉన్నారు. సో రమణ గారిని తీసుకొచ్చి ఏం చేస్తారు సార్ అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పెడతాడు. అంటే తాత్కాలికంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పెడతారు. ఎవరు పెడతారు? అపాయింటెడ్ బై అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్లీ ప్రూవ్డ్, కాన్స్టిట్యూషనల్లీ మనకి మెయిన్ బాడీస్ అనమాట, ఇండిపెండెంట్ బాడీస్. సో కాన్స్టిట్యూషన్కి హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని చూసుకుంటాడు. సో ఇలాగా జడ్జెస్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, యాక్టింగ్ జడ్జెస్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, వన్ కోర్ట్ టు ది అనదర్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, రైట్. ఇక నెక్స్ట్ వచ్చరికి హూ అమంగ్ ది ఫాలోయింగ్ హావ్ హెల్డ్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో క్రింది వాళ్ళు ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు? ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరెవరు పనిచేశారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా? మహమ్మద్ హిదయతుల్లా, ప్రకృదీన్ ఆలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి, శంకర్ దయాళ్ శర్మ. నీలం సంజీవ్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా పనిచేయలేదు,
కాబట్టి 3 ఆప్షన్ ఎక్కడ ఉందో దీన్ని కొట్టిపెట్టచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సింపుల్ చూడండి ఒక్కసారి, ఒక్కడ తెలిస్తే చాలు సింపుల్గా ఆన్సర్ పెట్టేస్తాం. నీలం సంజయ్ రెడ్డి ఈజ్ నాట్ టు పెర్ఫార్మ్ ఎస్ ఆఫీస్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, ఈజ్ డైరెక్ట్లీ ప్రెసిడెంట్. యునానిమస్లీగా ఎలెక్ట్ అయినటువంటి ఓన్లీ వన్ ప్రెసిడెంట్. సో ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 1 and 4 అంటే ఏది తప్పు కూడా, ప్రకృతిన్ అలీ అహ్మద్ కూడా మనకి తప్పే. మహమ్మద్ హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ, దే ఆర్ ది వైస్ ప్రెసిడెంట్స్ అనమాట, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ ద రైట్ అండర్ ది కాన్స్టిట్యూషన్ టు సీక్ ది ఒపీనియన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆన్ క్వశ్చన్ ఆఫ్ లా. అంటే ఒక లాకి సంబంధించి క్వశ్చన్ కనుక ఎరైజ్ అయినప్పుడు ఎవరు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒపీనియన్ తీసుకుంటాను సార్ సుప్రీంకోర్టు అంటే మనకి ఎవరు తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకుంటారు. ఇక్కడ కోర్ట్ ఆన్ క్వశ్చన్ ఆఫ్ లా, ఒక లా విషయంలో ప్రశ్న ఎదురైతే ఎవరు మనకి సుప్రీంకోర్టుని డెసిషన్ తీసుకుంటారు, లేకుంటే ఒపీనియన్ తీసుకుంటారు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎనీ హైకోర్ట్, ప్రైమ్ మినిస్టర్, ఆల్ ఆఫ్ ది అబో అంటే ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా సార్ అంటే ఆర్టికల్ 143. సో ఆర్టికల్ 143 ప్రకారం ఏదైనా ప్రాబ్లం డౌట్ వచ్చినప్పుడు, ఏదైనా క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతాడు. ఇలా ఫస్ట్ టైం అడిగినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైంలో మనకి, సో మోర్ నెంబర్ ఆఫ్ టైం మనకి క్వశ్చన్స్ అడిగినటువంటి ఓన్లీ వన్ పర్సన్ కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఉన్నాడు కాబట్టి చాలా డౌట్స్ వచ్చాయి కాబట్టి. ఇది ఒకటి. ఇక నెక్స్ట్ దానికి ప్రివిలేజెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఇన్. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రివిలేజెస్ మనకి ఎక్కడ ఎక్స్ప్రెసెస్ మనం జరుగుతాం సార్ అంటే చూడండి, ప్రివిలేజెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ 54, 56, 363, ఆర్టికల్ 361. సో 361 ప్రకారం మనకి స్పెషల్ ప్రివిలేజెస్ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్, ద పవర్ టు మేక్ ట్రీటీస్ విత్ ది అదర్ నేషన్ లైస్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ది పార్లమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ దీస్. అంటే ఏదైనా ఒక ట్రీటీస్ చేయాలనుకోండి, ఏంటిది మేక్ ట్రీటీస్ విత్ ఇంటర్నేషనల్లీ. సో అదర్ నేషన్స్, ఇంటర్నేషనల్ ట్రీటీస్ అనే ఎవరి పేరున జరుగుతాయి సార్ అంటే పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆన్సర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకో దాన్ని మనం ఇలా ఇండైరెక్ట్ చెప్పుకోవచ్చు, ఆల్ ది ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మెన్స్ మేడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎవరంట? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. ఆన్సర్ లోక్సభ. మీకు చెప్పాను రెస్పాన్సిబిలిటీస్ అనేవి 2 types ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ 2 types ఉంటాయి. నెంబర్ 1 వచ్చరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఐ అని గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటారు, కలెక్టివ్గా ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు సార్ అంటే లోక్సభలో ఉంటారు కాబట్టి ఇలా ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. సో ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఉంటుంది మనకి, దీనికి చైర్మన్ ఎవరంటే డైరెక్ట్ క్వశ్చన్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు మనకి, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది కాబట్టి అది. హూ ఆఫ్ ది ఫాలోయింగ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వితౌట్ బికమింగ్ ఏ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఒక ఆయన ఉన్నాడంట యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అవ్వకుండా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంట. చూడండి, ప్రైమ్ మినిస్టర్ అంటే మినిస్టర్ అవ్వకుండానే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎవరు సార్ అంటే మనకి చౌదరి చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, హెచ్డి దేవేగౌడ, ఐకే గుజ్రాల్. మనకి ఎవరు సార్ అంటే దేవేగౌడ. ఇక్కడ నోట్ అని రాసుకోవచ్చు. అట్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా డైరెక్ట్గా ఎంపీగా ఎలెక్ట్ అయ్యాడు. వెరీ ఫస్ట్ టైం ఎంపీగా ఎలెక్ట్ అయ్యాడు. ఎంపీ అవటం ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. చాలామంది ఎంపీగా ఎలెక్ట్ అవుతారు, ఎంపీ ఎక్కిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ అయ్యి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవుతారు. వీళ్ళందరూ అలా అయ్యారు. కానీ హెచ్డి దేవేగౌడ మాత్రం డైరెక్ట్గా మనకి క్యాబినెట్ మినిస్టర్ అవ్వకుండానే మనకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మోడీ గారు కూడా అంతే. రైట్. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ ది యాంటీ డిఫెక్షన్ బిల్ వాజ్ పాస్డ్. చెప్పుకున్నాం. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఆర్టికల్ మనకి ఏ షెడ్యూల్ ఉంటుందో చెప్పుకున్నాం మనం. సో యాంటీ డిఫెక్షన్ లా షెడ్యూల్ వచ్చినప్పుడు మనకి 10th షెడ్యూల్ ఉంటుందని చెప్పుకున్నాం. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా మీన్స్ ద వన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే చేంజ్ ఫ్రమ్ ది వన్ పార్టీ టు ది అనదర్ పార్టీ. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి కనుక మారితే దాన్ని ఏమంటారంటే డిఫెక్షన్ అంటారు. ఈ బిల్లు పాస్ చేసినటువంటి ఆయన ఎవరు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విపి సింగ్, హెచ్డి దేవేగౌడ అంటే రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ టైంలో మనకి ఇది పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
రాజీవ్ గాంధీ టైంలో 2 ఉన్నాయి. ఒకటి యాంటీ డిఫెక్షన్ లా, ఒకటి వచ్చరికి యాంటీ డిఫెక్షన్ లా వచ్చరికి. తర్వాత రైట్ టు ఓట్ ఏజ్ అనేది మనకి 21 నుంచి 18కి మనకి తగ్గించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రాజీవ్ గాంధీ. చాలా ఇంపార్టెంట్ ఈ 2 ఈయన గురించి. నెక్స్ట్ వచ్చరికి హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటి వరకు మనకి ప్రైమ్ మినిస్టర్స్తో పాటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇదే ఎనీ పోస్ట్ ఆఫ్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నో, ఈ పొజిషన్ లేనే లేదు, ఎడిషనల్గా మనం పెట్టుకున్నాం ఎప్పటికైనా సరే. ఎల్కే అద్వానీ గారు, చంద్రసింగ్ గారు, మొరార్జీ దేశాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాట్ ఓన్లీ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ఆల్సో. హోమ్ మినిస్టర్ 2 పదాలు ఆయనకి ఇచ్చారు ఒకేసారి. రైట్. The number of the Lok Sabha members who can table a no confidence motion against the Council of Ministers. సో లోక్సభలో మెంబర్స్ ఏం చేస్తారు సార్ అంటే ఏం పెడతారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు. సో మీకు చెప్పాను కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్. కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరు పెడతారు, ఎవరికి కాన్ఫిడెంట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నో కాన్ఫిడెన్స్ అంటే ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండదు, పక్కనున్న వాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. సో పక్కనున్న వాళ్ళు ఎవరు సార్ అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఇది అపోజిషన్ వాళ్ళు పెట్టేదాని బిల్లుని మనం ప్రొసీజర్ని ఏమంటాం సార్ అంటే నో కాన్ఫిడెన్స్ అంటారు. కాన్ఫిడెన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ పెట్టేదాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. ఇది ఎక్కడ పెడతారు సార్ అంటే ఓన్లీ లోక్సభలో పెడతారు. ఈసారి క్వశ్చన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఓన్లీ క్వశ్చన్ పెడతారు. అయితే కాన్ఫిడెన్స్ మోషన్ అపోజిషన్ పెట్టాలంటే ఎంతమంది దీనికి అప్రూవల్ ఉండాలి సార్ అంటే 50 మెంబర్స్ దీనికి సపోర్ట్ చేసి ఉండాలి. ఇది పాయింట్ అనమాట. ద మెంబర్ ఆఫ్ లోక్ సభ మెంబర్స్ హూ కెన్ టేబుల్ ఏ కాన్ఫిడెన్స్ మోషన్. కాన్ఫిడెన్స్ మోషన్ బయట తీసుకోవడానికి ఎంతమంది మెంబర్స్ ఉండాలి సార్ అంటే 50 మెంబర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో అది అపోజిషన్ పార్టీ వాళ్ళు. అపోజిషన్ పెట్టే వాళ్ళు దాన్ని నాన్ కాన్ఫిడెన్స్ అంటారు, రూలింగ్ పార్టీ వాళ్ళు పెట్టేదాన్ని కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. రైట్. హూ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా డ్యూరింగ్ ది ఇండో చైనా వార్ 1962. ఫస్ట్ టైం మనకి 1962లో మనకి ఫస్ట్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వార్ ప్రకారం మన నేషనల్ ఎమర్జెన్సీ ఫస్ట్ టైం పెట్టుకున్న 1962-1968 రాసుకుందాం. నేషనల్ ఎమర్జెన్సీ. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్లైమ్డ్ ది నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 వెరీ ఫస్ట్ టైము, దట్ ఈస్ ద 1962 నుంచి 1968. సో ఇలాగా మనకి ఆ టైంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే వికే కృష్ణ మీనన్. చాలామంది తెలియదు, గుర్తుపెట్టుకోండి, వికే కృష్ణ మీనన్ గారు. సో దీనివల్లనే మనకి ఈరోజు ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకి ఇలా రీజన్లు అంతా కూడా. సో ఎల్ఓఏసి అంటే ఇదొచ్చరికి ఎల్ఓఏసి ఈ రీజన్ అంతా కూడా మనకి చైనా వాళ్ళు ఆక్యుపై చేయడానికి ఈ టైంలో అంటే చైనా వారే. అప్పుడు మనకి మీనన్ గారు ఉన్నారు. నెక్స్ట్ హూ ఈజ్ కాల్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రీఫార్మ్స్. ఇండియాలో ఎకనామిక్ రీఫార్మ్స్ ఎప్పుడు వచ్చినాయి సార్ అంటే 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ వచ్చాయి. దానికంతా మీకు ఎకానమీలో చెప్పుంటారు. ఈ టైంలో ఎవరు మనకి తీసుకొచ్చారు, దీన్ని తీసుకొచ్చినటువంటి ఫాదర్ ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ, నన్ ఆఫ్ దీస్ అన్నాడు. ఆన్సర్ మన్మోహన్ సింగ్. జనరల్గా మీకు డైరెక్ట్గా మన్మోహన్ సింగ్ అన్నాడు, కానీ ఎట్లా ఉంటుంది సార్ అంటే మనకి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరునగా పివి నరసింహారావు గారు. సో పివి నరసింహారావు గారేమో ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. తర్వాత వచ్చరికి మన్మోహన్ సింగ్ గారేమో మనకి ఫినాన్స్ మినిస్టర్గా ఉంటాడు, ఎఫ్ఎం ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ 1991 న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ అంటారు. కొన్ని బుక్స్లో మనకి ఏమంటారు సార్ అంటే రావు మన్మోహన్ మోడల్ అంటారు. రావు మన్మోహన్ చెప్పేసి చెప్పుకోవచ్చు. మన్మోహన్ అంటే మన్మోహన్ సింగ్ గారు, రావు అంటే పివి నరసింహారావు. ఇవన్నీ ఎకానమీలో వస్తాయి ఇవన్నీ కూడా మీకు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు లూజ్ అన్ ఎలక్షన్. ఎలక్షన్లో ఓడిపోయినటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్. ఆన్సర్ ఈజ్ ద ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ మనకి ఫస్ట్ టైం ఎలక్షన్ ఓడిపోయింది. ఇంకోటి ఫస్ట్ టైం హూ ఈజ్ ద ఫస్ట్ ప్రిజనర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా అన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ. జైలుకి వెళ్ళినటువంటి ఫస్ట్ వ్యక్తి కూడా ఇందిరాగాంధీనే. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ నాన్ మెంబర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఎయిదర్ హౌసెస్ అంటే బోత్ ది హౌసెస్, ఆ హౌస్ ఈ హౌసెస్, నథింగ్ బట్ లోక్సభ రాజ్యసభలో ఒక పర్సన్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు నాన్ బట్ ఈజ్ నాట్ ఎ మెంబర్. చూడొకసారి, ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ బట్ ఈ కెన్ పార్టిసిపేట్ ది ఎయిదర్ హౌసెస్. ఎవరు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్, ద సొలిసిటరీ జనరల్, అటార్నరీ జనరల్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ అటార్నరీ జనరల్, ఏజీ.
సో ఏజీ అనేటువంటి ఆయన ఆర్టికల్ 78 ప్రకారం మనకి కాన్స్టిట్యూషన్లో వస్తాడు ఈయన. సో ఈయన ప్రకారం ఏం చేస్తాడు సార్ అంటే హీ క్యాన్ పార్టిసిపేట్ ది ఎనీ హౌస్, హీ క్యాన్ ఇన్వాల్వ్ ది ఎనీ డిస్కషన్, బట్ దెర్ ఇస్ నో రైట్. హీ క్యాన్ పార్టిసిపేట్ ది ఎనీ కోర్ట్ ఆఫ్ ది నేషన్. సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, రాజ్యసభకి వెళ్ళొచ్చు, లోక్ ఎక్కడికి వెళ్ళచ్చు, ప్రివిలేజెస్ ఉంటాయి మనకి దీనికి. సొలిసిటరీ జనరల్ ఎవరు సార్ అంటే ఈజ్ ద అసిస్టెంట్ టు ది అటార్నీ జనరల్. ఈజ్ దర్ ఎనీ ఆర్టికల్ సొలిసిటరీ జనరల్ అంటే లేదు. సో మనకు కావాలని పెట్టుకుందాం. చీఫ్ జస్టిస్ కాదు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంతకన్నా కాదు. నెక్స్ట్, ద యూనియన్ బడ్జెట్ ఈజ్ లేడ్ బిఫోర్ ది 2 houses ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఆర్టికల్ నెంబర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనం ఈ దేని ప్రకారం మనము లేడ్ అంటే బిల్ని పెడతాం బిఫోర్ ది 2 houses. సో ఈ ఆర్టికల్ ప్రకారం మనకు 2 houses బిల్లు పెడుతున్నాం సార్ అంటే ఆర్టికల్ 112. ఆర్టికల్ 111 దేనికి సంబంధించింది? ద బిల్ బికమ్ ది యాక్ట్ బై ది అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది 112. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొక్లమేషన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ ది పార్లమెంట్ ఫర్ ఇట్స్ అప్రూవల్. సో ఎమర్జెన్సీ బిల్ అనేది ఎన్ని రోజుల్లో పాస్ అవ్వాలి? మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ ది పార్లమెంట్. ఎన్ని రోజులకెల్లా ఎమర్జెన్సీకి వెళ్ళాలి? ఏంటి సార్ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చరికి మనకి పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్లో పార్ట్ ఎవరు? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు సార్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ చెప్తారు. సో సార్ మనకి ఇండియాలో ప్రాబ్లం ఉంది, నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చేయండి అని చెప్పేసి క్యాబినెట్ మినిస్టర్స్ రికమెండ్ చేస్తారు. క్యాబినెట్ మినిస్టర్ రికమెండ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు సార్ అంటే ప్రొక్లైమ్ చేస్తాడు. సో ఈ ప్రొక్లైమ్ చేసినటువంటి నేషనల్ ఎమర్జెన్సీని వితిన్ 1 month ఆర్ 30 days అంటారు. 1 month లేకుంటే 30 రోజుల్లో ఏం చేయాలి సార్ అంటే పార్లమెంట్ దీన్ని 2/3 మెజారిటీ దీన్ని ఆమోదించాలా. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం దాన్ని. ద ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ ది పార్లమెంట్. ఎన్ని రోజుల్లో పార్లమెంట్కి ముందుకెళ్ళాలా? వితిన్ 1 month. రైట్, ఇట్లాగా చూసుకోవాలి ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కోరం ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ ఈజ్. కోరం అంటే మినిమం ఉండాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది? కోరం అంటే మినిమం నెంబర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ సుప్రీం కోర్ట్, హైకోర్టు, రాజ్యసభ, లోక్సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎక్కడైనా సరే మినిమం పీపుల్ ఉండాలి. దాని కోరం అంటే ఎంతమంది సార్ అంటే 1/5, 1/6, 1/8, 1/10, 1/10వ భాగము టైత్ అంటారు. సో 100లో కనీసం 10 మంది ఉంటే మనం సెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 100లో 10 మంది కన్నా తక్కువగా ఉన్నారనుకోండి, కోరం లేదని చెప్పి స్పీకర్ కొంతసేపు వెయిట్ చేస్తాడు. ఇది కోరం వచ్చిన తర్వాత చూస్తాడు. ఇంకా కోరం రాలేదనుకోండి క్లోజ్ చేసి పెడతారు సెషన్ని. రైట్, వాట్ కెన్ బి ద మ్యాక్సిమం ఇంటర్వెల్ బిట్వీన్ ది 2 sessions ఆఫ్ ది పార్లమెంట్. సో 2 సెషన్స్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి సార్ అంటే 3 months, 6 months, 4 months, 9 months. ఆన్సర్ 6 months. ఇవన్నీ కూడా చాలా క్లాసులు మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద పోస్ట్ ట్రైబల్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఎవరంటైనా స్పీకర్గా పనిచేస్తున్నారు బట్ ఈ కేమ్ ఫ్రమ్ ది ట్రైబల్ బ్యాక్గ్రౌండ్, బట్ ఈ ద ఫస్ట్ పర్సన్. సో జీవి మౌలాంకర్, జీబీసీ బాలయోగి, జిఎంసి బాలయోగి, తర్వాత మనోహర్ జోషి, తర్వాత పిఎం సంగ్మా. సో పిఎం సంగ్మా ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఫ్రమ్ ది నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చాడు. జిఎంసి బాలయోగి ఈజ్ ద ఫస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్. తర్వాత జీవి మౌలాంకర్ ఈజ్ ద ఫస్ట్ స్పీకర్. మనోహర్ జోషి ఈజ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. చూడండి, ఇన్ ఎన్డీఏ గవర్నమెంట్, ఇన్ ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ స్పీకర్, ఈజ్ ద ఫస్ట్ స్పీకర్, ఈజ్ ద ఫస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ బాలయోగి, జిఎంసి బాలయోగి. తర్వాత వచ్చరికి పిఎం సంగ్మా ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్. సో డ్యూరింగ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ షడ్ పార్లమెంటరీ సిస్టమ్ ప్రొవైడ్స్ ఏ డైలీ యాజ్ వెల్ యాజ్ ఏ పీరియాడిక్ అసెస్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో పార్లమెంట్ ఏం చేయాలంట, సిస్టమ్ ఏం చేయాలంట, ప్రొవైడ్ చేయాలి. ఏం ప్రొవైడ్ చేయాలా? డైలీ యాజ్ వెల్ యాజ్ ఈ పీరియాడిక్ అసెస్మెంట్. సో అసెస్మెంట్ అంటే రివ్యూ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలా? డైలీ చేసుకోవాలా, పీరియాడిక్ చేసుకోవాలా అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎవరు సార్ అంటే అంబేద్కర్, నెహ్రూ, బిఎన్ రావు గారు, రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ బి, అంబేద్కర్ గారు. సో మ్యాక్సిమం స్టేట్మెంట్లు అన్నీ అంబేద్కర్ గారే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈజ్ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ అనమాట. ఇది చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ టు ది పార్లమెంట్. చూడండి, ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు? ఇది క్వశ్చన్, ఇది కీవర్డ్. ఏంటిది రెస్పాన్సిబిలిటీ? ఫర్ ది ప్రిపరేషన్ అండ్ దెన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎవరు తీసుకొచ్చి పార్లమెంట్లో పెడతారు, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూస్, ఎకనామిక్ అఫైర్స్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఎక్స్పెండిచర్. అసలు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లేనే లేదు. ఎవరన్నారు సార్ అంటే మనకి ఆన్సరు ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు చేస్తారు. ఇది
సో దీన్ని తీసుకొచ్చి పార్లమెంటులో పెట్టే బాధ్యత ఎఫ్ఎం గారిది, ఫినాన్స్ మినిస్టర్ది. అంతేగాని ఫినాన్స్ సర్వీసెస్ అనేది లేనే లేదు మనకి. సో రెవెన్యూ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఉన్న అది ట్యాక్స్లకు సంబంధించింది. ఇది వచ్చరికి ఎకనామిక్ రిఫైర్స్లో మనకి బడ్జెట్ తయారు చేసే బాధ్యత అంతా కూడా వాళ్ళది. నెక్స్ట్ వన్, ఇన్ ది రాజ్యసభ ద స్టేట్ హ్యావ్ బీన్ గివెన్ సీట్. రాజ్యసభలో మనకి స్టేట్స్ అనేది ఎలా ఇస్తారు, ఇది క్వశ్చన్. ద సీట్స్ హ్యాస్ బీన్ గివెన్, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది సీట్స్ ఇన్ రాజ్యసభ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇన్ అకార్డింగ్స్ విత్ దర్ పాపులేషన్ ఈక్వల్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పాపులేషన్ ఎకనామిక్ పొజిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రజెంట్ ఎకనామిక్ స్టేటస్. దేన్ని బట్టి రాజ్యసభలో సీట్లు ఉంటాయి సార్ అంటే ఎకనామిక్ స్టేటస్ని బట్టి కాదు. సో ఎకనామిక్ పొజిషన్ కాదు, ఆన్ ది బేస్ ఆఫ్ పాపులేషన్ కూడా కాదు. సో ఈక్వల్ అంటే అందరికీ సమానం, అన్ని రాష్ట్రాలకు ఒకేలాగా ఉండదు. ఎట్లా ఇస్తున్నారు సార్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి టోటల్ రాజ్యసభలో ఎంతమంది ఇచ్చారు సార్ అంటే 18 మెంబర్స్ ఉన్నాం మనం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి. ఎప్పుడైతే 2014లో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిందో ఆంధ్రప్రదేశ్కి 11 ఇచ్చారు, తర్వాత తెలంగాణ స్టేట్కి 7 ఇచ్చారు. అదేంటి సార్ తెలంగాణకి అన్యాయం చేసినారు మళ్ళీ విభజనలో కూడా అని చెప్పి అనుకోవద్దు. ఇక్కడ ద పాయింట్ ఏంటి సార్, ఎందుకు 7 ఇచ్చారు సార్ అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ బట్టి ఇస్తారు, అంతమించి ఏం లేదు ఇక్కడ. రైట్, వాట్ ఈస్ ద ఫిక్స్డ్ స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ అంటే ఫిక్స్డ్ స్ట్రెంత్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే మనకి 250 మెంబర్స్ ఉంటారు. యాక్చువల్గా ఎట్ ప్రజెంట్ ఎంత ఉన్నారు, మనకి 245 మెంబర్స్ ఉన్నారు. 245 మెంబర్స్ కాకుండా మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు, 250 ఉండొచ్చు. లేకుంటే ఫిక్స్డ్ స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు అంటే 250 ఉండొచ్చు మనకి. నెక్స్ట్, ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అకౌంటెంట్స్ ఫర్ 60 లోక్సభ సీటు, 80 లోక్సభ, 70 లోక్సభ, 90 లోక్సభ. అంటే ఉత్తరప్రదేశ్కి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, దేనికి సంబంధించింది అంటే లోక్సభకు సంబంధించి ఇక్కడ ఇస్తున్నాడు. అంటే 2 హౌసెస్ ఉన్నాయి కదా, లోక్సభ రాజ్యసభలో హైయెస్ట్ ఎవరికి ఉన్నాయి సార్ అంటే ఉత్తరప్రదేశ్కి ఉన్నాయి. ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ 80 సీట్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభలో ఫీమేల్ స్పీకర్ ఉన్నారంట, ఎవరు అక్కడ, ఇది క్వశ్చన్ అనమాట. ఇది రౌండప్ చేసుకోవాలి మనం. విజయలక్ష్మి పండిట్, సుచేత కృపలాని, తర్వాత వచ్చరికి టాకేశ్వర్ సిన్హా, మీరా కుమారి అంటారన్నమాట. మీరా కుమార్ అంతే. సో ఫస్ట్ దళిత్ కూడా ఆవిడ, ఫస్ట్ దళిత్ ఉమెన్ అనమాట. దళిత్ వచ్చరికి జిఎంసి బాలయ్య, దళిత్ ఉమెన్ కూడా మీరా కుమార్. నెక్స్ట్, ద ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ ఫర్ లోక్సభ వర్ హెల్డ్ ఇన్ 1971. 71లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ఏంటి సార్? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే 5 years కంప్లీట్ అవ్వకుండానే ముందే జరుగుతూ ఉంటాయి. 5 years కంప్లీట్ అయిపోతే జనరల్ ఎలక్షన్ అంటారు. 5 years కంప్లీట్ అవ్వకోకుండా ముందే 1 year ముందు కానీ 2 years కానీ ముందు కానీ జరుగుతాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ద స్పీకర్ ఓట్ ఇన్ ది లోక్సభ ఈజ్ కాల్డ్. స్పీకర్ ఓటేస్తాడు. అసలు స్పీకర్ ఓటేస్తే ఏమని పిలుస్తారు సార్ అంటే కాస్టింగ్ ఓట్, డైరెక్ట్ ఓట్, సౌండ్ ఓట్, ఇండైరెక్ట్ ఓట్ అంటే కాస్టింగ్ ఓట్. దిస్ ఇస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 100. చూడ ఒకసారి ఎప్పుడు వేస్తాడు, ఇది తీసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ మనకి. సో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో ఒక బిల్లు విషయంలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వెనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. ఓటేశారు అందరూ, ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు ఏమైంది సార్ అంటే 50-50 వచ్చింది. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు, ఏది పాస్ అయినట్టు లెక్క అంటే ఎవరు పాస్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే స్పీకర్ కాస్టింగ్ ఓట్ ఇస్తాడు. కాస్టింగ్ ఓట్ నథింగ్ బట్ డిసైడ్ ఓట్ అంటారు. అనమాట. ఈయన ఓటేస్తాడు, తాను ఇష్టం ఎవరికైనా ఓటేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇది డిసైడ్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది లోక్సభ యాజ్ స్టిపులేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇంతకుముందు రాజ్యసభ చూసుకున్నా, ఇప్పుడు మ్యాక్సిమం స్ట్రెంత్ అంటున్నాడు. మ్యాక్సిమం స్ట్రెంత్ అన్నా ఫిక్స్డ్ స్ట్రెంత్ అన్నా ఒకటే. 550 మెంబర్స్, ఇది మనకి 550. అట్ ప్రజెంట్ మంది అనుకున్నారు మనకి 545 మెంబర్స్ ఉన్నారు. 543నే యాక్చువల్గా ఎంత ఉండాలి, 545 ఉండాలి. 545లో నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు ఆంగ్లో ఇండియన్స్, కాబట్టి మిగిలిన వాళ్ళంతా 543. కానీ ఎక్కడ ఉన్నారు, 540 ఉన్నారు. సో 540 కూడా ఎలా సార్ అంటే చూడండి, క్లారిటీ తీసుకుందాం. 543 చూడండి, ఈ 550 ఎలా చూడండి ఒకసారి. 550 ఎలా అంటే 530 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటే స్టేట్స్ నుంచి వస్తారు. 530 మెంబర్స్ స్టేట్స్ నుంచి వస్తారు. 20 మెంబర్స్ యూటీ నుంచి వస్తూ ఉంటారు యాజ్ ఎంపీగా. కానీ ఇక్కడ 543 ఎలా అయింది సార్ అంటే 530 నుంచి మెంబర్స్ స్టేట్స్ నుంచి వచ్చారు.
కానీ స్టేట్స్ నుంచి ఎంతమంది వచ్చారు సార్ అంటే 13 మెంబర్స్ వచ్చారు, 543. అంటే ఇంకా ఎంతమంది తగ్గారు, ఇంకా 7 మెంబర్స్ రావచ్చు యూటీ నుంచి, లేరు. అది మన క్లారిఫికేషన్ అనమాట. ఎట్ ప్రజెంట్ ఇది మనకి స్ట్రెంత్. అది మళ్ళీ 550లో 30 స్టేట్స్ 20 యూటీలు, 545 ఉండాలి, 2 పోతే 543 వచ్చింది. 543లో 30 స్టేట్స్ 13 వచ్చారు యూటీలు. చూడండి చాలా క్లారిటీ ఇచ్చాను. రైట్. వాట్ కుడ్ బి ద మ్యాక్సిమం టైం లిమిట్ ఆఫ్ ది 0 అవర్? 0 అవర్ టైం లిమిట్ ఎంత సార్ అంటే 1 అవర్. ఇంతకుముందు మీకు హాఫ్ అన్ అవర్ అని చెప్పాను ఎక్కడ సంథింగ్, అదొకసారి చూసుకోండి. ఫైనల్ ఆన్సర్ మాత్రం 1 అవర్. రైట్. క్వశ్చన్ అవర్ తర్వాత ఉంటుంది మనకి, ఎజెండా జరగక ముందు క్వశ్చన్ అవర్కి చెప్పుకున్నాం అనమాట అదంతా కూడా. ద ప్రొవిజన్ ఫర్ ది కాలింగ్ అటెన్షన్ నోటీస్ యాజ్ రిస్ట్రిక్టెడ్ ది స్కోప్ ఆఫ్ వైల్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో కాలింగ్ అటెన్షన్ మోషన్ అనేది ఇస్తూ ఉంటారు, మనం చెప్పుకున్నాం సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు. దేనికోసం ఇస్తారు సార్ అంటే, అసలు ప్రొవిజన్ ఏంటిది కాలింగ్ అటెన్షన్లో అంటే, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్, క్వశ్చన్ అవరు, అడ్జర్న్మెంట్ మోషన్, 0 అవర్. అసలు 0 అవర్లో మనకి కాలింగ్ అటెన్షన్ ఉండదు, క్వశ్చన్ అవర్లో కూడా ఉండదు. సో మనకి అడ్జర్న్మెంట్ మోషన్ అంటే మనకి ఇది కానే కాదు. అడ్జర్న్మెంట్ అంటే మనము కోర్టు అంటే సెషన్ని వాయిదా వేస్తారు. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్, వి విల్ మీట్ ఆఫ్టర్ 2 o'clock ఆఫ్టర్నూన్ చెప్పి చెప్తారు. అది మనకి అడ్జర్న్మెంట్ అంటారు. క్వశ్చన్ అవర్ అంటే మనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. 0 అవర్ అంటే ద అపోజిషన్ లీడర్స్ కెన్ ఆస్క్ ది గవర్నమెంట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్టర్ ది క్వశ్చన్ అవర్ అనమాట. సో 0 అవర్ ఈజ్ ద బిట్వీన్ ది క్వశ్చన్ అవర్ అండ్ ది మెయిన్ ఎజెండా, అది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కాలింగ్ అటెన్షన్ అంటే మనకి ఒక బిగ్ ఇష్యూ నడుస్తూ ఉంటుంది కంట్రీలో, దాని గురించి అటెన్షన్ అంటే మనం జరుగుతున్నటువంటి డిస్కషన్ అంతా పక్కన పెట్టి కంట్రీలో జరుగుతున్నట్టు బిగ్ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయడాన్ని అటెన్షన్ అంటారు. దీంట్లో ఏం చేస్తారు సార్ అంటే షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ చేస్తారు, కొంత డిస్కషన్ చేస్తే అయిపోతుంది. ఆ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఏమంటాం సార్ అంటే కాలింగ్ అటెన్షన్ అంటారు. రైట్. అంటే జరుగుతున్న సెషన్ని పక్కన పెట్టి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడాన్ని అటెన్షన్ అంటారనమాట. హూ ప్రిస్క్రైబ్ ది జాయింట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్? ఎవరు ప్రిసైడ్, సారీ ప్రిస్క్రైబ్ కాదు ప్రిసైడ్స్. జాయింట్ సెషన్కి మనకి ఆ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ నథింగ్ బట్ ఎవరు చైర్మన్గా ఉంటారు అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ, సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఆన్సర్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకని జాయింట్ సెషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఒక హౌస్లో బిల్లు పాస్ అయ్యి రెండో హౌస్లో బిల్లు అనేది మనకి పాస్ అవ్వట్లేదు, ప్రాబ్లం వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి 30 days అయిపోయినా బిల్లు నుంచి ఆన్సర్ రావటం లేదు, 2 సంవత్సరాల మధ్య కొంత డిస్ప్యూట్స్ అనేది ఒక బిల్లు విషయంలో, అప్పుడు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కాల్ ఫర్ ది జాయింట్ సెషన్స్. కీవర్డ్ ఏంటిది? ఎవరు కాల్ చేస్తారు జాయింట్ సెషన్స్కి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ ఏంటిది? ప్రొసీడర్స్ అంటే లోక్సభ స్పీకర్. ఇక లోక్సభ స్పీకర్ లేడనుకోండి, ఎవరు వస్తారు? డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ వస్తాడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? లోక్సభ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ కూడా రాలేదు ఆరో సెషన్కి, చైర్మన్ వస్తాడు రాడు, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ అంటే ఎక్సెప్ట్ చైర్మన్ కాబట్టి వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ రాడు. ఎవరు వస్తారు? అతను డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ వస్తాడు. ఇట్లా ఉంటుంది మనకంతా కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఓట్ ఆన్ అకౌంట్ పర్మిట్ యూనియన్ గవర్నమెంట్ టు. ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఏం చేస్తాం సార్? గవర్నమెంట్ దేన్ని పర్మిట్ చేస్తుందంటే, గో ఫర్ పబ్లిక్ లోన్, బారో మనీ ఫ్రమ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గివ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ద స్టేట్స్, విత్డ్రా మనీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఫర్ ది స్పెసిఫిక్ పీరియడ్. చూడండి, పబ్లిక్ లోన్ అనేది ఉండదు అసలు, ఇక్కడ లోన్ అనేది అసలు ఉండదు. తర్వాత రిజర్వ్ బ్యాంక్, ఇది కూడా తప్పు. తర్వాత వచ్చరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ద స్టేట్స్ అంటే, ఎయిడ్ అంటే సహాయం అనమాట, మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఇచ్చేదాన్ని సహాయం అంటారు. రాష్ట్రాలకు ఇస్తారా? కాదు. ఏంటి సార్ అంటే విత్డ్రా మనీ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది ఇండియా స్పెసిఫిక్ పీరియడ్ అనమాట. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అని, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ అని చెప్పుకున్నవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకి ఏం చేస్తారు సార్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది, డబ్బులు తీసుకోవడం. ఎందుకని అంటే ప్రజలకి లోన్లు ఇవ్వాలా, సో ప్రజలకు శాలరీస్ ఇవ్వాలా, ఎలక్షన్లకు వెళ్ళే ముందు కూడా పెట్టేదాన్ని కూడా ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్లు అంతా కూడా ఇన్కమే ఉంటుంది, కానీ మనకి ఎక్స్పెండిచర్ ఇంత చేస్తాం అనేది మనకు ఉండదు. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నో ఎంపీ ఫ్రమ్ రాజ్యసభ? ఒక పార్లమెంట్ కమిటీ ఉందంట, ఆ కమిటీలో ఏ కమిటీ? స్టాండింగ్ కమిటీ అనమాట. ఫాలోయింగ్ ది స్టాండింగ్ కమిటీ, అంటే కమిటీలకు పేర్లు ఉంటాయి అనమాట. ఆ కమిటీలో ఏంటి సార్ అంటే ఎంపీ ఆఫ్ రాజ్యసభ ఉండరు. ఏ కమిటీ అని అడుగుతున్నాడు? ఏ కమిటీ? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్స్టాండింగ్, కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్స్, ఎస్టిమేట్స్ కమిటీ. సో మనకి ఎస్టిమేట్ కమిటీలో మనకి రాజ్యసభ సభ్యులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ అకౌంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. పబ్లిక్ అకౌంట్ కమిటీలో మనకి 22 మెంబర్స్ ఉంటారు. సో దీంట్లో లోక్సభ నుంచి 15 మెంబర్స్ ఉంటారు,
రాజ్యసభ నుంచి మనకి 7 మెంబర్స్ ఉంటారు. సో ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్ కమిటీలో 2 ఉంటారు, కానీ ఇక్కడ ఎస్టిమేషన్ కమిటీలో 2 ఉంటారు. ఎస్టిమేషన్ కమిటీస్ పబ్లిక్ అకౌంట్ కమిటీస్ని ఏమంటారంటే ట్విన్ కమిటీస్ అంటారు. ఇద్దరు కూడా కొంత మనీకి సంబంధించి చెప్తారు. పబ్లిక్ అకౌంట్ అంటే మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా అకౌంట్స్ తీసుకొస్తుంది కదా, దాన్ని వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తూ ఉంటారు. అకౌంట్ గవర్నమెంట్ ఇన్కమ్ రెవెన్యూకి సంబంధించింది. సో ఎస్టిమేట్ కమిటీ ఏం చేస్తుంది సార్ అంటే సేవింగ్స్ చేయండి, ఎక్స్పెండిచర్ తగ్గించని చెప్పేసి ఎస్టిమేట్స్ కమిటీ చెప్తూ ఉంటుంది. సో మనకి ఎస్టిమేషన్ కమిటీ ఏంటి సార్ అంటే ఓల్డెస్ట్ కమిటీ ఇన్ ది కమిటీస్ అని చెప్పుకోవచ్చు. పురాతనమైనటువంటి కమిటీ ఓల్డెస్ట్ కమిటీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్. ఎప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సార్ అంటే 1950 నుంచి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా 104th అమెండ్మెంట్ ప్రకారము లోక్సభలో మళ్ళీ తర్వాత వచ్చరికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీస్ తర్వాత ఎమ్మెల్యేలకు మాత్రమే ఒక 10 years రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్టెన్షన్ చేశారు. రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉండవు, ఎమ్మెల్సీలకు కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఓన్లీ ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలకు మాత్రమే 10 years రిజర్వేషన్ ఉంటుంది. అంటే మనకి అరకు, విశాఖపట్నము ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్, అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. సో ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటారు. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టూల్ ఆఫ్ ది పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఒకటి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ అంటున్నాడు. ఏది కాదు పబ్లిక్ ఎక్స్పెండిచర్ని మనకి సంబంధించి పబ్లిక్ అకౌంట్ కమిటీ, అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా, ఎస్టిమేట్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ అంటారు. చూడండి ఒకసారి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఆఫ్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ పైన ఎవరు టూల్ కాదు. జనరల్గా పబ్లిక్ అకౌంట్ ఏం చేస్తారు, మనకి పబ్లిక్ అకౌంట్ ఏం చేస్తుంది, బాబు ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి చెప్తూ ఉంటుంది. అటార్నీ జనరల్ ఏం చేస్తారు, ఆడిట్ చేస్తూ ఉంటాడు. ఎస్టిమేట్ కమిటీ ఏం చేస్తుంది, సేవింగ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్, నాట్ ఏ టూల్ ఆఫ్ ది పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఇది కాదు. ఆన్సర్ డి అనమాట. కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కాదు. ఈ 3 ఏం చేస్తాయి సార్ అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ మీద మనకి ఓవర్ రూల్ చేస్తూ ఉంటాయి, పబ్లిక్ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎవరు, పబ్లిక్ అకౌంట్స్, అటార్నరీ జనరల్, ఎస్టిమేట్స్ కమిటీ. వీళ్ళు 3 ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఎస్టిమేట్ సేవింగ్ చేస్తూ ఉంటుంది, అటార్నరీ జనరల్ బడ్జెట్ని ఆడిట్ చేస్తూ ఉంటాడు, పబ్లిక్ అకౌంట్స్ కూడా ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇన్కమ్ ఎలా ఉందని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ అంటే నాన్ మినిస్టర్స్ అందరూ దాంట్లో మెంబర్స్ ఉంటారు. రైట్. చాలా మంచి క్వశ్చన్, నాటా కాదనేది చూసుకోవాలి మనం అక్కడ. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్లీ మ్యాచ్డ్ స్టేట్ మెంబర్స్ ఆఫ్ ది సీట్స్ ఇన్ లోక్సభ. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 40 మెంబర్స్ అని ఇచ్చాడు, తప్పిది. సో వెస్ట్ బెంగాల్లో 42. చూడండి ఇక్కడ సార్ క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. సో మనకి 2014కి వెళ్ళిపోదాం. 2014లో ఆంధ్రప్రదేశ్లో 42 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది సార్ అంటే దీన్ని మనకి సపరేట్ చేశారు. ఎందుకని చెప్పుకున్నాం కదా, రాజ్యసభలో 18 ఉన్నారు, 18 కాస్త మనకి ఏం చేశారు 11 ఆంధ్రప్రదేశ్, 7 తెలంగాణ స్టేట్ అనుకున్నాం. 42 ఎలా అయింది సార్ అంటే 25 సీట్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చుకున్నాము. సో మిగతా 17 సీట్స్ ఎవరికి ఇచ్చారు సార్ అంటే తెలంగాణ స్టేట్కి. ఇది వచ్చరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 242. యాక్చువల్గా అయితే మనకి ఎంత ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు 25 ఉండాలి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మ్యాచ్ అనమాట. నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఇది ఆన్సర్. సో గతంలో క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్కి 42 ఉంటాయి, అలాగే ఏ స్టేట్కి 42 ఉండేని అడిగాడు, వెస్ట్ బెంగాల్కి ఉండేది. ఇప్పుడు ఆ సీన్ లేదు, అయిపోయింది, కూడా మాడిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 11, 7, 25, 17 అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, టు హూమ్ డస్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సబ్మిట్ ఇట్స్ రిపోర్టు. సో పిఏసి అని చెప్పుకున్నాం కదా, పబ్లిక్ అకౌంట్స్. ఈ పిఏసి అనేటువంటి వాళ్ళు ఎవరికి సబ్మిట్ చేస్తారు రిపోర్టు. రైట్. లాస్ట్ క్వశ్చన్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఇస్తారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళ రిపోర్టు. సో పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ కమిటీని మనం ఏమంటాము, ఇట్ ఈస్ అ పిఏ గైడ్ అండ్ ఫిలాసఫర్ టు ది కాగ్ అంటారనమాట. అంటే కాగ్ని మనం ఏమంటాము, గైడ్ అండ్ ఫ్రెండ్ ఫిలాసఫర్ ఆఫ్ ది పిఎస్సి అంటారు. పిఎస్సి వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకంటే పొలిటికల్ లీడర్. సో కాగులు ఎవరుంటారో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, హైలీ ఇంటలెక్చువల్ పీపుల్, మంచి సౌండ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. అటార్నీ జనరల్ ఏం చేస్తుంది, ఆడిట్ చేస్తూ ఉంటుంది. పిఎస్సి ఏం చేస్తుంది, వీళ్ళు కూడా ఆడిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఆడిట్ చేయాలి, రిపోర్ట్ని పార్లమెంటులో స్పీకర్కి ఎలా ఇవ్వాలనేది సిఏజీ గైడ్ చేస్తుంది. సపోజ్ ఫ్యాకల్టీగా స్టూడెంట్స్కి గైడ్ చేస్తాం. అట్లనే సిఏజీ ఇస్ ద టాప్ మోస్ట్ హైలీ ఇంటలెక్చువల్ కాబట్టి పొలిటికల్ లీడర్స్ తెలుసు కాబట్టి సిఏసి హెల్పింగ్ టు ది పిఎస్సి. ఇది చాలా ఇంపార్టెంట్.
సిఏజీ కంట్రోల్ ఆర్డర్ హెల్పింగ్ టు ది పిఏసి, ఎందుకంటే వీళ్ళకి తెలియదు కాబట్టి. అందువల్ల ఏమంటాం సార్ అంటే సిఏజీ ఈజ్ ద ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ టు ది పిఏసి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది marathon session 2. Thank you for watching.